Yeah, hello guys. Thanks for joining this today's session. Today we are going to learn about packet flow. How once traffic reaches the firewall, how the traffic or packet will be inspected inside the firewall. Okay, మనకి ఒక ట్రాఫిక్ మనకి ఫైర్వాల్ రీచ్ అవ్వగానే ఫైర్వాల్ ఎలా this is inside the firewall. Okay, firewall inside the firewall, how the firewall is going to inspect the packet, and how it is going to track the packet and how it is going to monitor the packet. Okay, so let's take, this is Palo Alto firewall, and we'll be having one PC where we are getting an traffic to the firewall, and our firewall is connected to the internet. Okay, just take it as a public network. Okay, this is our Palo Alto firewall, PA firewall, and this is our PC, whether it is Windows or Linux or Mac, whatever it may be. Okay, మనకి ఏదైనా కావచ్చు. సో మనకి జస్ట్ ఒక ట్రాఫిక్ ఒక పీసీ దగ్గర నుంచి వచ్చినప్పుడు ప్యారలల్ టు ఫైర్వాల్ వచ్చేసి ఎలా డీల్ చేస్తుందో మనం ఈరోజు చూడబోతున్నాం. ఓకే, సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ ప్యాకెట్ ఫ్లో. ఓకే, ప్యాకెట్ ఫ్లో, ఆర్ ఇన్ Palo Alto terminology we can also call as life of a packet. Okay, life of a packet inside the firewall. సో మనం ఇన్సైడ్ ద ఫైర్వాల్ అంటున్నాం కాబట్టి మనం ఎప్పుడైతే ప్యాకెట్ క్యాప్చర్ చేస్తుంటామో, ఓకే, మీరు యాక్చువల్గా జీఎన్ఎస్సీలో ప్యాకెట్ క్యాప్చర్ చేస్తుంటారు. ఇక్కడ లింక్స్ మీద ప్యాకెట్ క్యాప్చర్ చేస్తుంటారు. ప్యాకెట్ క్యాప్చర్ చేసినప్పుడు మనకి ఇది ఇన్సైడ్ ద ఫైర్వాల్ ఏమేమి జరుగుతుంటుందో అది మనకి క్యాప్చర్ అవ్వదు. ఓకే, బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద ఫైర్వాల్, నాట్ ఆన్ ద వైర్. మనం క్యాప్చర్ చేసేది ఎక్కడ క్యాప్చర్ చేస్తాం? ఆన్ ద వైర్. బట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద ఫైర్వాల్. సో విత్ ద ప్యాకెట్ క్యాప్చర్ వీ కెనాట్ సీ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, so that is one thing you have to remember. And what are the stages involved in the packet flow once the traffic reaches the firewall? Okay, మనం let's suppose మనకి ఇక్కడ నుంచి www.facebook.com అని మనం యాక్సెస్ చేస్తుంటాం. ఓకే, పీసీ నుంచి యాక్సెస్ చేస్తుంటాం. సో ఈ పర్టికులర్ ట్రాఫిక్ వచ్చేసి నీకు ఈ ఫైర్వాల్ రాగానే ఫైర్వాల్ ఏం చేస్తుంది, సో ఎలా క్వాలిఫై చేస్తుంది facebook.comని, అండ్ ఎలా వ్యాలిడేట్ చేస్తుంది, ఎలా ఇన్స్పెక్ట్ చేస్తుంది అనేది లైఫ్ ఆఫ్ ఎ ప్యాకెట్ అండ్ ప్యాకెట్ ఫ్లో అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇంగ్రెస్ స్టేజ్. ఓకే, సో ఫస్ట్ స్టేజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ ప్యాకెట్ ఈస్ ఇంగ్రెస్ స్టేజ్. ఓకే, ఇంగ్రెస్ స్టేజ్ ఇన్ ద సెన్స్, లెట్స్ టేక్, ఓకే, దిస్ ఈజ్ అవర్ ప్రైవేట్ నెట్వర్క్. ఓకే, దిస్ ఈజ్ అ పబ్లిక్ నెట్వర్క్. మనం నిన్న నేర్చుకున్నాం కదా జోన్స్. సో నేను ఇక్కడ ఇన్సైడ్ జోన్ అని క్రియేట్ చేశాను. ఓకే, దిస్ ఈజ్ మై ఇన్సైడ్ జోన్ విచ్ విల్ ఇంక్లూడ్ మై ప్రైవేట్ నెట్వర్క్. దిస్ ఈజ్ అవుట్ సైడ్ జోన్ విచ్ ఇంక్లూడ్స్ ఇంటర్నెట్, ఆర్ పబ్లిక్ నెట్వర్క్. ఓకే, సో వాట్ ఎవర్ ద ట్రాఫిక్ రీచెస్, ఆన్ ద ఇన్సైడ్ జోన్. ఓకే, మనం ఇక్కడ ఒక ఫైర్వాల్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, ఈ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇన్సైడ్ జోన్లో కాన్ఫిగర్ చేస్తాం. ఇంకా అదేవిధంగా ఇంకొక ఇంటర్ఫేస్ ఇక్కడ కనెక్ట్ చేసాం కదా, ఇది వచ్చేసి అవుట్ సైడ్ జోన్లో కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, సో వాట్ ఎవర్ ద ట్రాఫిక్ రీచెస్ ఆర్ వాట్ ఎవర్ ద ట్రాఫిక్ ఫైర్వాల్ రిసీవ్స్ ఆన్ దిస్ ఇంటర్ఫేస్, ఓకే, ఇన్సైడ్ ఇంటర్ఫేస్, ఓకే, దట్ విల్ బీ కాలింగ్ యాజ్ అన్ ఇంగ్రెస్ స్టేజ్. ఓకే, సో ఇంగ్రెస్ స్టేజ్ అంటే ఏంటంటే మనకి ఏదైతే ట్రాఫిక్ ఇన్సైడ్ జోన్ నుంచి మనకి రిసీవ్ చేసుకుంటుందో అప్పుడు ఫైర్వాల్ విల్ మూవ్ ఇన్ టు ద ఇంగ్రెస్ స్టేజ్. ఓకే, సో ఆఫ్టర్ ద ఇంగ్రెస్ స్టేజ్ విల్ బీ హ్యావింగ్ స్లో పాత్. Okay, and next we'll be having fast path, and again after the fast path it will be having application identification. Okay, and after application identification we'll be having content inspection, and last stage is egress stage. Okay, ingress stage, egress stage. Okay, ingress stage ante whatever the traffic reaching the firewall will be calling as an ingress stage, and egress stage ante manaki whatever the firewall that is sending the traffic code through the interface, that will be calling as an egress interface, or we'll be calling this stage as an egress stage. Okay, so ingress stage, egress stage అర్థమైంది కదా. సో మళ్ళీ నెక్స్ట్ మనకి ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 స్టేజెస్ అన్నీ
whatever the stages that we are firewall is going to inspect, all are on the inside the firewall. Okay, so sorry guys, మనకి ఫస్ట్ ఇంగ్రెస్ స్టేజ్లో ఫస్ట్ ఓకే మన ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇంగ్రెస్ స్టేజ్ కదా. ఇంగ్రెస్ స్టేజ్లో ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో మనకి ఇంగ్రెస్ స్టేజ్లో మనకి ట్రాఫిక్ అనేది మన ఒక పీసీ నుంచి ఫైర్ వాల్కి రిసీవ్ అవుతుంది. ఏం ట్రాఫిక్, మనం ఫేస్బుక్ యాక్సెస్ చేస్తున్నాం కదా, ఆ ఫేస్బుక్ ట్రాఫిక్ అనేది మనకి ఫస్ట్ ఫైర్ వాల్కి రిసీవ్ అవుతుంది. ఓకే, సో నువ్వు ప్యాకెట్ క్యాప్చర్ తీసుకున్నప్పుడు మనకి ప్యాకెట్స్ ఏమేమి కనపడతాయి అక్కడ. సో మనకి L1 ప్యాకెట్ ఉంటుంది కదా, ఫిజికల్ లెవెల్, మనకి ఈథర్నెట్ హెడర్ ఉంటుంది, అదేవిధంగా నెట్వర్క్ లేయర్ హెడర్ ఉంటుంది, టీసీపీ హెడర్ ఉంటుంది, అదేవిధంగా లాస్ట్కి మనకి డేటా ఉంటుంది. ఓకే, మనకి L1లో మనకి ఏముంటుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్స్ కదా. సో L2లో ఏముంటుంది మనకి ఇన్ఫర్మేషన్ ఆఫ్ మ్యాక్ అడ్రసెస్. ఓకే, L3లో ఏముంటుంది సోర్స్ ఐపీ, ఐపీస్, ఎస్, డెస్టినేషన్ ఐపీ, and we'll be having protocols. Okay, and we'll be having TTL values, rest of the things. Okay, and మనకి L4లో వచ్చేసి ఏముంటాయి మనకి పోర్ట్స్, సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్. ఓకే, మనకి డేటా, ఓకే, ఇది పేలోడ్. ఓకే, మనకి యాక్చువల్గా ఫేస్బుక్ డేటా అయితే ఫేస్బుక్ పేలోడ్, ఈ పింగ్ అయితే పింగ్ డేటా, మనకి ఈ డేటా పేలోడ్లో ఉంటుంది. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ వస్తుంది అంటే ఈ ఇంగ్రెస్ స్టేజ్ దగ్గర వస్తుంది. ఓకే, ఈ ఇంగ్రెస్ స్టేజ్ దగ్గర వస్తుంది. సో ఇక్కడ ఇంగ్రెస్ స్టేజ్లో ఏం చేస్తుందంటే విత్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ద ఫైర్ వాల్ ఈజ్ గోయింగ్ టు extract, okay, parameters. Okay, extract the parameters. What are those parameters means, for ingress stage, okay, the firewall needs some parameters. What are those parameters means, it is going to extract from, okay, so from all this information it is going to extract source IP, okay, destination IP, source port, destination port, okay, protocol. Okay, all these, okay, source IP, destination IP, source port, destination port, protocol, and also source zone. Okay, so all this information will be extracted in the ingress stage. Okay, who are going to extract, the firewall is going to extract in the sense it will, okay, from all this information, okay, from all these packets, whatever the information necessary, okay, మనకి ఏదైతే, ఓకే, ఇంగ్రెస్ స్టేజ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ నెససరీ ఉందో అది ఫైర్ వాల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఎక్కడ నుంచి, ఈ ప్యాకెట్స్ నుంచి. ఓకే, ఈ ప్యాకెట్స్ నుంచి సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ, సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్, ప్రోటోకాల్ అండ్ సోర్స్ జోన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఓకే, మనం ఈ వీటి 6ని మనం ఏమంటామంటే ఆల్ దీస్ 6 పారామీటర్స్ విల్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ టపుల్స్. in the Palo Alto terminology, all the 6 parameters will be calling as an 6 tuples. Okay, so we'll be calling all the 6 parameters will be calling as a tuple. So the firewall will extract 6 tuples in the ingress stage. Okay, సో మనకి సోర్స్ జోన్ ఎలా అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి ఈ ఇంటర్ఫేస్ మీద ట్రాఫిక్ రిసీవ్ అవుతుంది కదా. సో ఈ ఇంటర్ఫేస్ ఏదైతే ఏ జోన్లో అయితే ఉందో ఆ జోన్ సోర్స్ జోన్ అంటాం. ఓకే, మనకి ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ ఏ జోన్లో ఉంది, ఇక్కడ మనకి ఇన్సైడ్ జోన్ కదా. సో మనకి ఇక్కడ సోర్స్ జోన్ ఏమవుతుంది అంటే ఇన్సైడ్ అయిపోతుంది. ఓకే, సోర్స్ జోన్ ఈజ్ అన్ ఇన్సైడ్ జోన్. వాట్ ఎవర్ ద ప్రోటోకాల్ యూ ఆర్ యూజింగ్ హియర్, ఇట్ విల్ బి ప్రోటోకాల్ నెంబర్. అండ్ సోర్స్ ఐపీ వచ్చేసి పీసీ ఐపీ అవుతుంది. డెస్టినేషన్ ఐపీ వచ్చేసి మనం ఏదైతే ఫేస్బుక్ సర్వర్ యాక్సెస్ చేస్తున్నామో ఆ డెస్టినేషన్ ఐపీ అవుతుంది. సోర్స్ పోర్ట్ వచ్చేసి ఎనీ ర్యాండమ్ పోర్ట్, అండ్ డెస్టినేషన్ పోర్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నామో అది. ఓకే, మనం యూజ్ చేసేది ఏంటి HTTPS కాబట్టి, so it will be a 443. Okay, all this information will be extracted. Okay, so we'll be calling as a 6 tuples in the ingress stage. Okay, the firewall is going to extract these 6 tuples. Okay, once these 6 tuples extracted, what it is going to do is it is going to check, okay, whether any errors, okay, any ingress errors will be calling as an ingress errors. Okay, మనకి ఇక్కడ L2 ప్యాకెట్లో L3 ప్యాకెట్లో చూసుకున్నట్టయితే మనకి సమ్ చెక్ సమ్స్ ఉంటాయి కదా, విల్ బి హ్యావింగ్ చెక్ సమ్స్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ చెక్ సమ్స్? సో చెక్ సమ్స్ విల్ బి యూజ్ టు ఐడెంటిఫై ఎనీ ఎర్రర్స్. ఓకే, సో యూజింగ్ దిస్ చెక్ సమ్స్ ద ఫైర్ వాల్ ఈజ్ గోయింగ్ టు ఐడెంటిఫై ఇంగ్రెస్ ఎర్రర్స్. ఓకే, మనకి ఎక్కడైనా ఏమన్నా, ఓకే,
ప్రోటోకాల్ ఏదైనా మిస్ మ్యాచ్ అయినా, టీటీఎల్ వాల్యూ ఏమైనా మిస్ మ్యాచ్ అయినా, ఓకే, ఇక్కడ అక్కడ మనకి ఏమవుతుందంటే ద ఓకే ఇన్ ద L3 ప్యాకెట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఐడెంటిఫై చెక్ సమ్స్ యాజ్ వెల్ యాజ్ మనకి L2లో కూడా డేటా చెక్ సమ్స్ ఉంటాయి. ఓకే, అక్కడ మనకి కూడా ఏదైనా ఎర్రర్ ఉందంటే ఆ L2 ప్యాకెట్లో ఇట్ ఈస్ గోయింగ్ టు ఐడెంటిఫై ఎర్రర్స్ అండ్ ఇట్ ఈస్ ఇఫ్ ఎనీ ఓకే ద ఫైర్వాల్ విల్ గోయింగ్ టు వెరిఫై ఇంగ్రెస్ ఎర్రర్స్ ఇఫ్ ఎనీ ఎర్రర్స్ అక్కర్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమైతే it is going to okay it is going to identify and it is going to check the ingress errors, right? If any errors occurred, okay, the firewall will not proceed further. The firewall will not proceed further. Will not proceed further in sense it is going to drop the traffic. It will drop the traffic in ingress stage. Okay, ఇక్కడ మనకి ఏదైనా ఎర్రర్స్ వచ్చింది అనుకో, మనం ఆల్రెడీ టపుల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. టపుల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ ఫర్ ఎనీ ఇంగ్రెస్ ఎర్రర్స్. ఇఫ్ ఎనీ ఎర్రర్స్ అకర్డ్, ఓకే, యూజింగ్ ద చెక్ సమ్స్, ఇఫ్ ఎనీ ఎర్రర్స్ అకర్డ్ ద ఫైర్వాల్ ఈస్ గోయింగ్ టు ఓకే డ్రాప్ ద ప్యాకెట్ అండ్ విల్ నాట్ ప్రొసీడ్ ఫర్దర్. ఓకే, సో మనకి ఇక్కడే ప్యాకెట్ డ్రాప్ అయిపోతుంది. సో దిస్ traffic will not be qualified to send out. Okay, so it will be going to drop. If there is no errors, it is going to the next stage, okay, which is our slow path. Okay, so if there are no errors, it will proceed further in sense it is going to the next stage. Okay, so what is our next stage? Next stage is an slow path. Okay, సో యూ హ్యావ్ టు ఓకే మనం ఇక్కడ ఏంటి అంటే ఈ టెర్మినాలజీని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీకు ఇది కొత్తగా అయ్యిండొచ్చు కానీ దిస్ ఈజ్ ద టెర్మినాలజీ దట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ ద Palo Alto firewalls. Okay, in every Palo Alto firewall you can see all this terminology. Okay, you have to remember. మనం ఈ టెర్మినాలజీని గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంగ్రెస్ స్టేజ్ అన్న, స్లో పాత్ అన్న, ఫాస్ట్ పాత్ అన్న మీకు కొత్తగా మీరు వింటున్నారు కాబట్టి యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దిస్. సో వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద స్లో పాత్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద స్లో పాత్, ఓకే, మనకి ఇక్కడ ఫైర్వాల్ స్లో పాత్కి వెళ్ళే ముందర ఓకే ఫైర్వాల్ మనం నిన్న చెప్పుకున్నట్టు ఫైర్వాల్లో మనకి సెషన్స్ లాగ్ చేస్తుంది కదా. ద ఫైర్వాల్ ఈజ్ గోయింగ్ టు లాగ్ ద సెషన్స్, రైట్? మనం నిన్న మానిటరింగ్ అండ్ లాగింగ్లో మనం చెప్పుకున్నాం కదా, లాగింగ్ ద సెషన్స్. ఓకే, whenever the firewall receives any traffic it is going to maintain the flow table. Okay, సో ఫ్లో టేబుల్లో మనకి ఈ సెషన్స్ అన్ని ఫ్లో టేబుల్ ఆర్ సెషన్ టేబుల్. ఓకే, మనకి ఇక్కడ ఫ్లో టేబుల్ కానీ సెషన్ టేబుల్ కానీ అంటాం. ఓకే, ఈ ఫ్లో టేబుల్ సెషన్ టేబుల్ ఏంటి అంటే మనకి ఏదైతే ట్రాఫిక్ ఫైర్వాల్ రిసీవ్ అవుతుంటుందో అన్ని సెషన్స్ ఇక్కడ లాగ్ చేస్తుంది అనమాట. లాగ్ ద సెషన్స్ హియర్. సెషన్స్ విల్ లాగ్ ఇన్ ద ఫ్లో టేబుల్ ఆర్ సెషన్ టేబుల్. ఓకే, సో మనకి ఇక్కడ ఈ ఫ్లో టేబుల్లో ఏమేమి ఉంటాయి అంటే మనకి ఇక్కడ ఏదైతే మనం ఓకే ఫ్లో టేబుల్ ఏమేమి ఉంటాయంటే C2S ఫ్లో. అంటే C2S ఫ్లో మీన్స్ క్లయింట్ టు సర్వర్. ఓకే, క్లయింట్ టు సర్వర్ ఫ్లో. మనకి క్లయింట్ ఏంటి అంటే ఇక్కడ PC, సర్వర్ వచ్చేసి ఫేస్బుక్ సర్వర్. ఓకే, లెట్స్ టేక్ విల్ బి హ్యావింగ్ ఓకే సోర్స్. ఇంకా ఇక్కడ మనకి ఈ ఫ్లోలో ఏముంటాయంటే సోర్స్ ఐపీ. ఓకే, ఫస్ట్ సోర్స్ ఐపీ ఉంటుంది, తర్వాత డెస్టినేషన్ ఐపీ ఉంటుంది, సోర్స్ పోర్ట్ ఉంటుంది, ఓకే, డెస్టినేషన్ పోర్ట్ ఉంటుంది, ఓకే, అదేవిధంగా ప్రోటోకాల్ ఉంటుంది, అదేవిధంగా మనకి సెషన్ స్టేట్ ఉంటుంది. ఓకే, మనం ఈ సెషన్ ఓకే అలాంగ్ విత్ దట్ ఇట్ విల్ బి హ్యావింగ్ సోర్స్ జోన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ సెషన్ స్టేట్ ఉంటుంది. మనకి సెషన్ స్టేట్స్ అనేది ఈ క్లాస్ ఓకే ఎండింగ్లో తెలుసుకుందాం. బట్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ క్లయింట్ టు C2S ఫ్లోలో మనకి ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఓకే సెషన్ టేబుల్ ఓకే ఫ్లో టేబుల్ ఆర్ సెషన్ టేబుల్ విల్ బి కంటైనింగ్ ఆల్ దిస్ క్లయింట్ టు ఎస్ ఓకే క్లయింట్ టు ఎస్ ఫ్లో యాజ్ వెల్ యాజ్ C2S ఫ్లో కూడా ఉంటుంది. ఓకే, C2S ఫ్లో మీన్స్ దిస్ ఈజ్ అ రివర్స్ ట్రాఫిక్, మీన్స్ ద ట్రాఫిక్ ఈజ్ ఫ్రమ్ సర్వర్ టు ద క్లయింట్. ఓకే, సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, సేమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ సెన్స్ దిస్ ఈజ్ ద రివర్స్ ఆఫ్ C2S. So source IP, it will also contain source IP, destination IP, source port, okay, destination port, protocol,
ఇక్కడ వచ్చేసి మనకి డెస్టినేషన్ జోన్ ఉంటుంది. డెస్టినేషన్ జోన్ ఏంటి అంటే మనకి ఇక్కడ డెస్టినేషన్ ఓకే, ఇది మనకి ఇది కదా మనకి డెస్టినేషన్. సో ఇది ఏ జోన్లో ఉందో ఆ డెస్టినేషన్ జోన్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి సెషన్ స్టేట్ ఉంటుంది. ఓకే, సో ఇలా మనకి ఫ్లో టేబుల్లో ఇలా ఇన్ఫర్మేషన్ ఓకే లాగ్ చేస్తుంది సెషన్. ఓకే, ఫైర్ వాల్ అనేది ద ఫైర్ వాల్ విల్ లాగ్ ది సెషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ C2S ఫ్లో అండ్ S2C ఫ్లో. ఓకే, మనకి ఇప్పుడు స్లో పాత్లోకి వెళ్ళాలి అంటే ఇఫ్ ద ఫైర్ వాల్ ఓకే, మనకి ఇక్కడ ఫైర్ వాల్ అనేది ఈ టపుల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంది కదా. ఇఫ్ ఎనీ ఫ్లో ఎగ్జిస్ట్ విత్ దిస్ వాట్ ఎవర్ ద డీటెయిల్స్ ఓకే, వాట్ ఎవర్ ద 6 టపుల్స్ దట్ ఫైర్ వాల్ హ్యాస్ ఎక్స్ట్రాక్టెడ్, if any flow exists okay, if any flow exists it will not moving to the slow path. Okay, because when the firewall move the traffic to the slow path means for the new traffic. Okay, for new traffic, so for new traffic the firewall will be moving the okay, moving that sessions to the slow path. మనకి ఆల్రెడీ సెషన్స్ ఎగ్జిస్ట్ అయినాయి అనుకో, ఫ్లో టేబుల్లో ఆల్రెడీ సెషన్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే it will not moving to the slow path. So because it is not a new traffic, మనకి ఆల్రెడీ సెషన్ ఎగ్జిస్ట్ అయ్యింది అంటే that is a old session. So that is a old traffic where the session is already exist in the firewall. So it is not going to the slow path. For only the new traffic means if there is no session exist in the session table with all the 6 tuples. Okay, మనం ఏదైతే ఇక్కడ 6 tuples ఎక్స్ట్రాక్ట్ చేసింటామో ఈ 6 టపుల్స్ సంబంధించిన ఏదైతే ఫ్లో ఇక్కడ లేకుంటే మాత్రమే ఈ స్లో పాత్లోకి వెళ్తుంది. ఒకవేళ సెషన్స్ ఎగ్జిస్ట్ అయ్యిందనుకో ఇట్ విల్ బీ మూవింగ్ టు ద ఫాస్ట్ పాత్. ఓకే, ఫాస్ట్ పాత్ అనేది ఓన్లీ ఎగ్జిస్టింగ్ సెషన్స్, స్లో పాత్ ఈజ్ ఫర్ న్యూ సెషన్స్. ఓకే, లెట్స్ టేక్ ఓకే, ఇది మనం ఏదైతే ఫేస్బుక్ యాక్సెస్ చేస్తున్నామో మనకి అది న్యూ సెషన్ అనుకుందాం. ఓకే, ఫేస్బుక్ మనం కొత్తగా యాక్సెస్ చేస్తున్నాం ఫేస్బుక్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ సెషన్ ఇన్ ద ఫైర్ వాల్. సో ఇట్ ఈస్ ఏ న్యూ ట్రాఫిక్ విచ్ రిసీవ్స్ ఆన్ ద ఫైర్ వాల్. So now the firewall is moving this session to the slow path. Okay, so what will the firewall do in the slow path means, so the first one it will do an forwarding lookup. Okay, forwarding lookup or route lookup. దేనికి డెస్టినేషన్ ఐపీ, మనకి ఇక్కడ డెస్టినేషన్ ఐపీ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కదా. ఈ డెస్టినేషన్ ఐపీకి మన రౌటింగ్ టేబుల్లో ఫైర్ వల్ల కూడా రౌట్ టేబుల్ ఉంటుంది. ఓకే, ద ఫైర్ వల్ల కూడా ఇట్ విల్ మెయింటైన్ ద రౌట్ టేబుల్. సో ఫర్ ఎనీ డెస్టినేషన్ ఐపీ ఓకే, ఫర్ ఎవరీ డెస్టినేషన్ ఐపీ దట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఇట్ విల్ బి లుకింగ్ ఫర్ ద రౌట్. ఓకే, లుకింగ్ ఫర్ రౌట్ ఇన్ ద రౌట్ టేబుల్. ఓకే, it is going to looking for the route in the route table for the destination IP. Okay, whatever the destination IP that we have extracted here, it is going to check okay route for the route in the routing table. ఎందుకంటే మనకి ఈ ఫైర్ వాల్ అనేది మనకి సెండ్ చేయలేదా. ఓకే, ద ఫైర్ వాల్ అనేది ట్రాఫిక్ బయటికి సెండ్ చేయాలంటే మనకి ఫైర్ వాల్ రౌటింగ్ ఉండాలి. సో ఆ పర్టికులర్ డెస్టినేషన్కి రౌట్ ఉండాలి. ఓకే, ఏ ఇంటర్ఫేస్ నుంచి ఎగ్జిస్ట్ చేయాలి, వాట్ ఈస్ ద నెక్స్ట్ హాప్ ఫర్ దిస్ రౌట్. సో ఫర్ దట్ పర్పస్ ఇట్ ఈస్ ఇన్ ద స్లో పాత్ it is going to check further forwarding lookup okay or route lookup if there is any route in the routing table or not. Okay, so if route exists okay, if route exists it will proceed further. Okay, proceed further in sense it is going to proceed for the next step. Okay, so if there is no route in the routing table okay, if there is no route in the route table the firewall will drop the traffic. Okay, the firewall will drop the traffic. అంతే కదా, మనకి రౌట్ లేనప్పుడు ద ఫైర్ వాల్ ఎక్కడికి సెండ్ చేయాలో ఫైర్ వాల్ తెలియదు. అదేవిధంగా మనకి రౌటర్లో కూడా రౌటర్లో మనం ఒక డెస్టినేషన్ రీచ్ అవుతున్నామంటే రౌట్లో రౌట్ ఉంటేనే రౌటర్లో రౌటింగ్ టేబుల్లో రౌట్ ఉంటే మాత్రమే అది సెండ్ చేస్తుంది. లేదంటే రౌటర్కి తెలియదు అది ఎక్కడికి సెండ్ చేయాలా, ఏ ఇంటర్ఫేస్ నుంచి ఎగ్జిస్ట్ అవ్వాలని తెలియదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు డ్రాప్. ఇఫ్ దెర్ ఈస్ నో రౌట్ ఇన్ ద రౌటింగ్ టేబుల్ ద ఫైర్ వాల్ విల్ డ్రాప్ ద ట్రాఫిక్ హియర్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ ప్రొసీడింగ్ ఫర్దర్. ఓకే, సో లెట్స్ టేక్ వీ హ్యావ్ ఎ రౌట్ ఇన్ ద రౌటింగ్ టేబుల్ and it is identified it has to be sent out through this exit interface, egress interface. Okay, so let's take this is an ethernet 1/2. Okay, this is ethernet 1/2, ఇది 1/1 అనుకుందాం.
సో మనకి రౌట్ ఉంది, రౌటింగ్ టేబుల్ రౌట్ ఉంది. సో వీ హ్యావ్ ఎ రౌట్ ఇన్ ద రౌటింగ్ టేబుల్ అండ్ దిస్ రౌట్ హ్యాస్ టు బి ఎగ్జిట్ త్రూ దిస్ ఈథర్నెట్ 1/2. ఓకే, మనకి ఈథర్నెట్ 1/2 ఉంది కదా, ఈథర్నెట్ 1/2 మనం ఒక జోన్లో కాన్ఫిగర్ చేసిన విచ్ ఈజ్ అవర్ అవుట్ సైడ్ జోన్. ఓకే, సో ఫ్రమ్ ద రౌటింగ్ టేబుల్ ఆర్ ఫ్రమ్ ద స్లో పాత్, ఓకే, it is going to extract the 7th tuple which is our destination zone. Okay, it will extract 7th tuple. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ రౌట్, ఒకవేళ రౌట్ ఉందనుకో, వీఆర్ డిఫైనింగ్ ద రౌట్. ఓకే, మనం ఆ రౌట్ని ఈ పర్టికులర్ ఎగ్జిట్ ఇంటర్ఫేస్ నుంచి ఎగ్జిట్ అవ్వాలని చెప్తాం. ఈ పర్టికులర్ ఎగ్జిట్ ఇంటర్ఫేస్ మనకి ఏ జోన్లో ఉందో అది డెస్టినేషన్ జోన్ అవుతుంది. ఓకే, సో ఫ్రమ్ దిస్ స్లో పాత్, ఓకే, ద ఫైర్వాల్ విల్ బి ఎక్స్ట్రాక్టింగ్ ద 7th tuple, దట్ ఈస్ డెస్టినేషన్ జోన్. ఓకే, సో నౌ వీ విల్ బీ హ్యావింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. మనకి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ క్లయింట్, ఓకే, ఇక్కడ ఫ్లో టేబుల్ మ్యాచ్ చేసుకోవాలంటే డెస్టినేషన్ జోన్ కూడా ఇంపార్టెంట్. ఓకే, డెస్టినేషన్ జోన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రమ్ ద స్లో పాత్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ డెస్టినేషన్ జోన్ విచ్ ఈస్ అవర్ 7th tuple. మనకి ఇక్కడ 6 tuples వచ్చాయి, సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ, సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్, ప్రోటోకాల్, సోర్స్ జోన్. ఓకే, మనకి మిస్ అయింది ఏంటి, డెస్టినేషన్ జోన్. మనం ఇక్కడ ఫ్లో టేబుల్లో ఫ్లోని మ్యాచ్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది, మిస్ అయింది ఒకటి, డెస్టినేషన్ జోన్. ఓకే, సో డెస్టినేషన్ జోన్ ఒకటి ఇక్కడ నుంచి మనకి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఓకే, ద ఫైర్వాల్ విల్ ఎక్స్ట్రాక్ట్ ద డెస్టినేషన్ జోన్ ఫ్రమ్ ద ఫార్వర్డింగ్ లుకప్. ఓకే, సో once it extract the, okay, once it's identified the routing table and it will extract the 7th tuple, it is going to forward to the next step. Okay, which is, let's take this is in the slow path, will the ఇది స్లో పాత్లోనే. ఓకే, స్లో పాత్లోనే సెకండ్ స్టెప్ ఏంటి అంటే నాట్ లుకప్. ఓకే, సో నాట్ లుకప్. సో అందరికీ నాట్ గురించి తెలుసు కదా, ఎనీవన్ ఈజ్ అవేర్ ఆఫ్ నాట్, హౌ, వై వీఆర్ యూజింగ్ నాట్? ఎనీవన్? sir, we know. సారీ, రసూల్ షా. Sir, యా, I know, sir. నాట్ ఎందుకు యూజ్ చేస్తాం? Network address translation, sir, for using address changes. Public IP and private IP. పబ్లిక్ ఐపీ నుంచి ప్రైవేట్ ఐపీ కాదు, దట్ ఈస్ రివర్స్. ప్రైవేట్ ఐపీ నుంచి పబ్లిక్ ఐపీ ట్రాన్స్లేట్. యా, దట్ ఈస్ ద పర్పస్. ఓకే, నాట్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ టు ట్రాన్స్లేట్, ఓకే, టు ట్రాన్స్లేట్ అవర్ ప్రైవేట్ ఐపీ టు పబ్లిక్ ఐపీ. ఓకే, సో మనం ట్రాన్స్లేషన్ ఒకటే కాదు, ఇట్ విల్ ఆల్సో ప్రొవైడ్ ఇంటర్నెట్ టు అవర్ పీసీ. ఓకే, సో ఇంటర్నెట్ టు అవర్ పీసీ. ఇప్పుడు నువ్వు ల్యాప్టాప్లో నువ్వు జూమ్, ఓకే, గూగుల్ మీట్లో కనెక్ట్ అయ్యావు. ఎలా కనెక్ట్ అయ్యావు? నీకు ఇంటర్నెట్ ఉంటేనే కనెక్ట్ అయ్యావు. ఇంటర్నెట్ ఎలా వస్తుందంటే మనం డైరెక్ట్గా మన ప్రైవేట్ ఐపీ అడ్రస్ తీసుకెళ్ళి పబ్లిక్లోకి వెళ్ళలేం. ఓకే, సో అందుకోసమే మన హోమ్ రౌటర్స్ ఉంటాయి కదా, ఆ హోమ్ రౌటర్స్ కూడా వేరే, ఓకే, ఐఎస్పీ రౌటర్స్ కనెక్ట్ అయ్యింటే ఆ ఐఎస్పీ రౌటర్స్ ఏం చేస్తాయి అంటే బిఫోర్ గెట్టింగ్ ఇంటర్నెట్ టు యువర్ పీసీ, సో నీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ వచ్చేసి పబ్లిక్ ఐపీ అడ్రస్కి కన్వర్ట్ చేసి అది పబ్లిక్లోకి సెండ్ చేసేది. దానివల్ల నీ పీసీకి ఇంటర్నెట్ వస్తుంది. సో వితౌట్ నాట్, ఓకే, వితౌట్ నాట్ యూ వోంట్ గెట్ ఇంటర్నెట్ యువర్ పీసీ. ఓకే, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నాట్. ఓకే, ఇక్కడ నాట్లు వచ్చేసి మనకి 2 types ఆఫ్ నాట్స్ ఉంటాయి ఇన్ ద, ఓకే, బేస్డ్ అపాన్ ద ట్రాఫిక్ ఫ్లో, బేస్డ్ అపాన్ ద డేటా ఫ్లో. ఓకే, based upon the data flow we'll be having 2 nats. Okay, one is an source net, okay, and the other one is an destination net. Okay, so what is source net, what is destination net means, మనం ఇక్కడ పీసీ ఉంది కదా, మనకి పీసీ ఎక్కడ ఉంది, ఇంటర్నల్గా ఉంది, ఇన్సైడ్ జోన్లో ఉంది. సో మనకి ఇంటర్నెట్ ఎక్కడుంది, అవుట్ సైడ్ జోన్లో ఉంది. వెనెవర్ అవర్ ట్రాఫిక్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ జోన్ టు అవుట్ సైడ్ జోన్, అంటే అవుట్ బౌండ్ ట్రాఫిక్. మనం చెప్పాం కదా, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి వెళ్తుందంటే ఇట్ ఈస్ అవుట్ బౌండ్ ట్రాఫిక్. ఓకే, ఫర్ అవుట్ బౌండ్ ట్రాఫిక్ వీఆర్ గోయింగ్ టు యూస్ సోర్స్ నెట్. ఓకే, సో ఐ విల్ రైట్ హియర్. మనకి ఇక్కడ ట్రాఫిక్ అనేది ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి వెళ్ళేటప్పుడు అవుట్ బౌండ్ అంటాం. ఓకే, ఫర్ దట్ అవుట్ బౌండ్ ట్రాఫిక్ వీఆర్ గోయింగ్ టు యూస్ సోర్స్ నెట్. ఓకే, ఫర్ అవుట్ బౌండ్ ట్రాఫిక్ we will use source net. Okay, for outbound traffic we are going to use source net. మనకు అదే విధంగా, ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ నుంచి పింగ్ చేసాం. ఓకే,
ఫ్రమ్ యువర్ పీసీ టు యువర్ పింగింగ్ 8.8.8. ఓకే, మన పింగ్ రిక్వెస్ట్ వచ్చేసి అవుట్ బౌండ్. ఓకే, అక్కడ ఏమవుతుంది అంటే మనకి సోర్స్ నెట్ జరుగుతుంది. మన పింగ్ రిప్లై రావాలి కదా, పింగ్ రిప్లై ఎక్కడి నుంచి రావాలా, ఇంటర్నెట్ నుంచి రావాలా, 8.8 నుంచి రావాలా. ఓకే, బట్ అది ఏమవుతుంది, ఇన్బౌండ్ ట్రాఫిక్ అవుతుంది. ఎందుకంటే అవర్ పింగ్ రిప్లై ఈజ్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ విచ్ ఈజ్ అవర్ ఇంటర్నెట్ to our private network which is our inside. So whenever traffic coming from outside to inside, we'll be calling as an inbound. Okay, so for that inbound traffic we are going to do a destination NAT. Okay, so for inbound traffic we will use destination NAT. Okay, so what will happen in the source NAT, what will happen destination NAT means in the source NAT source IP. Okay, మనం చెప్పుకుంటున్నాం కదా ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ టు ద పబ్లిక్ ఐపీ. సో మనకి ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే సోర్స్ ఐపీ అని ఉండొచ్చు, డెస్టినేషన్ ఐపీ అని ఉండొచ్చు. సో మనకి సోర్స్ ఐపీ ట్రాన్స్లేట్ చేయాలన్నా డెస్టినేషన్ ఐపీ ట్రాన్స్లేట్ చేయాలనేది మనకి ఇక్కడ ఇది చెప్తుంది అనమాట, సోర్స్ నాట్ డెస్టినేషన్ నాట్ చెప్తుంది. సో సోర్స్ నాట్ అన్నప్పుడు ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఓకే, వాట్ ఈజ్ అవర్ సోర్స్ ప్రైవేట్ ఐపీ అడ్రస్, దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ టు ద పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే, ఎలా అంటే లెట్స్ టేక్, నేను ఇక్కడ ఒక చిన్న సినారియో తీసుకుంటా. ఓకే, సేమ్ సినారియోనే, అక్కడ క్లమ్జీ ఉంది కాబట్టి నేను ఇక్కడ చిన్నగా, ఓకే, ఇక్కడ చిన్న డయాగ్రామ్ గీస్తున్నా. సేమ్ సినారియో విల్ బి హ్యావింగ్, ఓకే, యూజర్ పీసీ విల్ బి హ్యావింగ్, ఓకే, ఫైర్వాల్. ద ఫైర్వాల్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్. ఓకే, సో మనకి ఇక్కడ సోర్స్ నాట్ అంటున్నాం కాబట్టి సోర్స్ నాట్ విచ్ ఈస్ అవుట్బౌండ్ ట్రాఫిక్. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే లెట్స్ టేక్ 10.10.10.1 అనుకుందాం మన పీసీ ఐపీ అడ్రస్. ఇది మన ఇంటర్నెట్ వచ్చేసి 8.8.8. ఓకే, మన ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి వాట్ ఎవర్ ద ఇంటర్ఫేస్ కనెక్టెడ్ టు ద పబ్లిక్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ఇంటర్ఫేస్ ఉంది కదా, ఈ ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యింది. ఓకే, ఇక్కడ మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. లెట్స్ టేక్ విల్ బి హ్యావింగ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ 202.0. ఓకే, 10.100. ఓకే, లెట్స్ టేక్ దిస్ ఈజ్ అవర్ పబ్లిక్ ఐపీ అడ్రస్. మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 10.10.10 నుంచి, ఓకే, 10.10.10.1 నుంచి ఐఎమ్ పింగింగ్ 8.8.8.8. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ ప్యాకెట్ ఉంది కదా, జస్ట్ a minute guys. హలో, in the Axis Bank ATM ఇంకా ஆமா முத்தூட் ஃபைனான்ஸ் அந்த அர்ச்சனா ஸ்வீட் முன்னாடி அர்ச்சனா ஸ்வீட் இருக்கா, பக்கத்து பில்டிங் மேலே வரலன்னா செகண்ட் ஃப்ளோரில், மேலே வரல செகண்ட் ஃப்ளோரில். ஓகே கீழே வரல. Yeah, sorry guys, there is some network interruption. Let me share my screen again. Yeah, మనం ఎక్కడ ఉన్నాం? Are you guys able to see my screen కనబడుతుంది కదా? Yes sir. Yeah, perfect. Yeah, మనం ఎక్కడ ఉన్నాం? ఇక్కడ మనం 10.10.10.1 నుంచి 8.8కి పింగ్ చేస్తున్నాం కదా. సో వీఆర్ టాకింగ్ అబౌట్ సోర్స్ NAT. ఓకే, సో సారీ, మనం ఇక్కడ సోర్స్ NAT గురించి మాట్లాడుతున్నాం కదా. సో మనం ఎప్పుడైతే 10.10.10.1 నుంచి 8.8 పింగ్ చేస్తున్నామో మనకి ఈ ట్రాఫిక్ అనేది మన పీసీ నుంచి
సో ఫైర్ వాల్కి వస్తుంది. ఓకే, ఫైర్ వాల్కి రాగానే ఫైర్ వాల్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ వెదర్ ఇట్ హ్యాస్ టు బి సోర్స్ నాట్ ఆర్ వెదర్ ఇట్ హ్యాస్ టు బి డెస్టినేషన్ నాట్. ఓకే, ఇక్కడ మనకి ఇన్బౌండ్ నుంచి వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ మై ఇన్సైడ్ జోన్, దిస్ ఈజ్ అవుట్ సైడ్ జోన్. మనకి ఇక్కడ ఇన్బౌండ్ నుంచి వస్తుంది. ఓకే, ఇంటర్నల్ నుంచి వస్తుంది కాబట్టి సో ఇట్ ఈస్ గోయింగ్ టు డూ అండ్ సోర్స్ నాట్. ఓకే, సో సోర్స్ నాట్ మనకి ఇక్కడ ఏమైపోతుంది అంటే సో వెనెవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు whenever it is going to send the traffic out. Okay, so it is going to translate our 10.10.10.1 to 202.0.10.100. Okay, so itla 202 నుంచి 202.0.10.100. Okay, our 10.10.1 is going to convert to 20.20.20.100 and it is going to send this to 8.8.8. యా గైస్, ఇక్కడ మనకి 10.10.10.1ని ఓకే, ఇక్కడ మనకి సోర్స్ ఐపీ ఇక్కడ వచ్చేసి సోర్స్ ఐపీ ఏంటి మనకి 10.10.10.1 కదా. ఆ 10.10.10.1 మనకి ఈ 202.0. మనకి ఏదైతే పబ్లిక్ ఐపీ ఓకే, మనకి ఏదైతే ఇంటర్ఫేస్ పబ్లిక్కి కనెక్ట్ అయ్యిందో ఆ పర్టికులర్ యొక్క ఐపీ అడ్రస్ ఏందో దానికి కన్వర్ట్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ అవర్ పబ్లిక్ ఐపీ, this is our private IP. Okay, so our source IP is going to translate to the public IP. Okay, and it is going to send the traffic out. Okay, ఇది సోర్స్ నాట్ అనమాట. ఇప్పుడు డెస్టినేషన్ నాట్ ఏంటి మనకి రివర్స్ ట్రాఫిక్ వస్తుంది కదా. ఇప్పుడు మనకి పింగ్ పంపించాం, పింగ్ రిక్వెస్ట్ పంపించాం. ఓకే, పింగ్ రిప్లై రావాలా. పింగ్ రిప్లై రావాలంటే మనకి ఎక్కడి నుంచి రావాలా, 8.8 నుంచి రావాలా. 8.8 పింగ్ రిప్లై ఎలా సెండ్ చేస్తుంది అంటే సో పింగ్ రిప్లై వచ్చేసి మనకి ఎక్కడి నుంచి వస్తుంది 8.8.8 నుంచి సో 202.0.10.100కి రిప్లై వస్తుంది. ఓకే, సో మనకి ఈ రిప్లై అనేది ఓకే మనకి ఎప్పుడైతే ఇంటర్నెట్ నుంచి పింగ్ రిప్లై ఈ ఐపీ అడ్రస్కి వస్తుందో అంటే ఇక్కడికి వస్తుంది. ఓకే, ఫైర్ వాల్ యొక్క పబ్లిక్ ఐపీ. ఓకే, వాట్ ఎవర్ ద ఇంటర్ఫేస్ దట్ ఈస్ కనెక్టెడ్ టు ద పబ్లిక్, ద ట్రాఫిక్ రీచెస్ హియర్. ఓకే, వన్స్ ద ట్రాఫిక్ రీచెస్ హియర్ ద ఫైర్ వాల్ ఈస్ గోయింగ్ టు చెక్ వెదర్ ఇట్ హ్యాస్ టు బి డూ సోర్స్ నెట్ అట్ డెస్టినేషన్ నెట్. ఓకే, మనకి ఇక్కడ ఎక్కడ నుంచి వస్తుంది అవుట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ద ఫైర్ వాల్ విల్ డిసైడ్ టు డూ అండ్ డెస్టినేషన్ నెట్. ఓకే, డెస్టినేషన్ నెట్ అంటే డెస్టినేషన్ ఐపీ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఓకే, అవర్ డెస్టినేషన్ ఐపీ విచ్ ఈస్ 202.0.10.100ని మనకి ఈ 10. ఆల్రెడీ మనకి ఇంతకుముందే సోర్స్ నెట్ ట్రాన్స్లేషన్ జరిగింది. ఓకే, సో దట్ విల్ ఓకే దట్ రికార్డ్ విల్ బీ స్టోర్డ్ ఇన్ ద ఫైర్ వాల్. Once it reaches the okay, once the traffic reaches from outside to 202, it is going to convert to the 8 okay 10.10.10.1. okay, మనకి ఇలా 8.8 నుంచి 10.10.10.1కి కన్వర్ట్ అయ్యి మనకి ఇక్కడికి ట్రాఫిక్ అనేది సెండ్ చేస్తుంది. ఓకే, ద ఫైర్ వాల్ ఈజ్ గోయింగ్ టు సెండ్ దిస్ ట్రాఫిక్ ఫ్రమ్ ఫైర్ వాల్ టు అవర్ యూజర్. ఓకే, so this is what happen in the source net and destination net. Okay, based upon your traffic flow or based upon your data flow, so the source net will happen or destination net will happen. Okay, understood right? Anyone has any queries on this NAT translation, source net or destination net? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? Anyone? Any question guys? NAT translation, this is very important. Okay, so without NAT I told you right, we won't be able to get okay internet to our PCs, even though I am teaching you okay by connecting an internet only. So without NAT I will also not get internet and I will also okay not going to share anything to you. So NAT is an very important okay, NAT is very important, so it will be helpful to get internet to our PC.
Yeah, sorry guys. Yeah, sorry guys, I think it is going many disruptions. I was facing network issues. Okay, let me share my screen. I already share my yeah. Yeah, see here, here source NAT and destination will happen. Okay, so in the NAT lookup, the source NAT and destination NAT translation will happen. So if it is a source NAT, what it will do means it will, okay, in the source NAT translation, what will happen means, okay, whenever, okay, traffic receives from the PC, so we are going to, okay, we are going to do an source NAT, and it will be going further. Okay, if it is a source NAT, okay, if it is a source NAT, the firewall is going to silently do an source NAT, and it will be proceeding further. Okay, if it is a destination NAT, okay, if it is a destination NAT, so what firewall is going to do is it will translate the, okay, destination IP. Okay, it will, మనం ఇక్కడ చూసాం కదా డెస్టినేషన్ ఐపీ ట్రాన్స్లేషన్ జరిగింది. సో వన్స్ ఇట్ డూస్ ద డెస్టినేషన్ ట్రాన్స్లేషన్, again it will do route lookup or forwarding lookup. Okay, route lookup or forwarding lookup will happen. Why we are doing again forwarding lookup or route lookup means, మనకి ఇక్కడ డెస్టినేషన్ ఐపీకి ఫస్ట్, ఇక్కడ డెస్టినేషన్ ఐపీకి, ఓకే, మనం ఏదైతే డెస్టినేషన్ ఐపీ ఎక్స్ట్రాక్ట్ చేసినామో దానికి ఫార్వర్డింగ్ లుకప్ ఎందుకు, రౌట్ ఎగ్జిస్ట్ అంటే మనకి రౌటింగ్ టేబుల్ రౌట్ ఉందా లేదా అని. మళ్ళీ ఇక్కడ మనకి ఏమవుతుంది, డెస్టినేషన్ మ్యాచ్ జరిగినప్పుడు డెస్టినేషన్ ఐపీ చేంజ్ అవుతుంది కదా. సో డెస్టినేషన్ ఐపీ చేంజ్ అయినప్పుడు మనకి మళ్ళీ ఆ డెస్టినేషన్ ఐపీకి రౌట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలా. సో రౌట్ ఉంటే మాత్రం it will be proceeding further. Okay, our firewall is going to proceed further for the next step. If there is no route for the whatever the destination IP that it got translated, okay, మనకి ఇక్కడ ఏదైతే డెస్టినేషన్ ఐపీ ట్రాన్స్లేషన్, ఓకే, డెస్టినేషన్ ఐపీ ట్రాన్స్లేషన్ జరిగిందో వాటికి రౌట్ లేదంటే ద ఫైర్ వాల్ ఈస్ నాట్ గోయింగ్ టు ప్రొసీడ్ ఫర్దర్. ఓకే, ఇట్ విల్ బీ గోయింగ్ టు డ్రాప్. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ నో రౌట్ ఫర్ ద translated destination IP, okay, translated destination IP, so the firewall is going to drop. Okay, firewall will drop the traffic. Okay, so this is the criteria, okay, for the NAT lookup. And once, okay, మనకి ఇప్పుడు డెస్టినేషన్ ఐపీ అయిపోయింది. ఓకే, we have a route in the routing table, so the firewall will be proceeding further. Okay, the firewall will be proceeding further. Okay, which is our yeah, sorry guys, there are multiple disruptions. Yeah, what where we are. So if the destination, okay, once the destination NAT completes, if you have route in the routing table, so it is going for the next, okay, next next lookup. Okay, which is our, the third one in the slow path is an policy lookup. Okay, so this is where we are going to do a policy lookup. Policy lookup means మనం నిన్న చెప్పుకున్నాం కదా, the firewall is going to monitor or the firewall is going to control your, okay, inbound and outbound traffic based upon predefined security rules. Okay, so this is where the security policy lookup will happen. Okay, so in the security policy, okay, in the policy lookup, okay, we are going to create security policy for the tuples. Okay, whatever the tuples that we are extracting, so for the tuples we are going to create, for the tuples
Okay, we will create security policy for the tuples that we have extracted. మనం ఇక్కడ ఏవైతే టపుల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినామో దాన్ని బేస్ చేసుకొని మనం సెక్యూరిటీ పాలసీస్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ సెక్యూరిటీ పాలసీస్ ఎలా అంటే ఓకే, మనకి పర్టికులర్ ట్రాఫిక్ మనం ఇక్కడ ఫర్ సపోజ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ సెక్యూరిటీ పాలసీ. ఓకే, మనకి ఇక్కడ ట్రాఫిక్ వస్తుంది. ఓకే, మనకి ఎప్పుడైతే ఇక్కడ నుంచి పీసీ నుంచి ట్రాఫిక్ ఎక్స్ట్రాక్ట్ అయిందో, ఓకే, పీసీ నుంచి ట్రాఫిక్ ఎప్పుడైతే ఫైర్ వాల్కి రీచ్ అయ్యిందో మనకి ఈ ఫైర్ వాల్ ఇక్కడ 6 టపుల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది కదా, అండ్ అదేవిధంగా ఇక్కడ 7th టపుల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది కదా. ఈ 7 టపుల్స్ యూజ్ చేసుకుని ఇట్ ఈస్ గోయింగ్ టు మ్యాచ్ సెక్యూరిటీ పాలసీ. ఓకే, ఈ 7 టపుల్స్ బేస్ చేసుకొని మనకి ఏదైనా సెక్యూరిటీ పాలసీ మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటుంది. ఓకే, ఫర్ సపోజ్ okay, in our firewall we'll be having okay hundreds of policy. Okay, we'll be having first policy, we'll be having second policy, we'll be having third policy, like that. Okay, like that we'll be having 100 policy. Okay, so he 100 policies em chestadante the firewall is going to check first policy first. Okay, first policy first enduku check cheskadante the in the Palo Alto firewall policy lookup. Okay, policy lookup will be happen from top to bottom. Okay, top to bottom. Okay, this is the rule in the Palo Alto. The policy lookup will be happen once the traffic receives on the firewall. Okay, it will going to okay match the policy. It is going to verify the policy from top to bottom. So it will look whatever the first policy we have configured in the firewall. Okay, in if this policy matches with the 7 tuples, okay, whatever the 7 tuple మనకి ఇక్కడ ఏదైతే 7 tuples ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటామో ఈ పాలసీ మ్యాచ్ అయ్యిందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ ద యాక్షన్. ఓకే, సో చెక్ ద యాక్షన్ బేస్డ్ అపాన్ ద యాక్షన్ మనం యాక్షన్ అలో అయితే అలో చేస్తుంది. ఓకే, లేదైతే డినే అంటే డినే చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ బేస్డ్ అపాన్ అవర్ యాక్షన్. సో ఇక్కడ మళ్ళీ ఒకవేళ ఈ ఫస్ట్ పాలసీ మ్యాచ్ అవ్వలేదు. ఓకే, ఈ ఫస్ట్ పాలసీ మ్యాచ్ అవ్వలేదు, సో ఇట్ ఈస్ కమింగ్ టు ద సెకండ్ పాలసీ. సో ఈ సెకండ్ పాలసీ చెక్ చేసుకుంటుంది. ఒకవేళ సెకండ్ పాలసీ మ్యాచ్ అయ్యింది అంటే ఇట్ ఈస్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ ద యాక్షన్ వెదర్ ఇట్ ఈస్ అలో ఆర్ డినే. అలో అయితే అలో చేస్తుంది, డినే అయితే డినే చేస్తుంది. అదేవిధంగా మనకి ఒకవేళ సెకండ్ పాలసీ కూడా మ్యాచ్ అవ్వలేదు, ఇట్ ఈస్ గోయింగ్ టు డూ అండ్ థర్డ్ పాలసీ. ఇట్ ఈస్ గోయింగ్ టు లుక్ ఫర్ ద థర్డ్ పాలసీ. ఇట్ ఈస్ కమింగ్ టు ద థర్డ్ పాలసీ. ఇట్ ఈస్ గోయింగ్ టు లుక్ ఫర్ ద థర్డ్ పాలసీ. Likewise, if the policy is okay, it is going to check each and every policy until it is matches the exact rule. Okay, so it is coming to okay if we have configured policy on the 100. Okay, if you have configured okay మనం ఏదైతే పాలసీ క్రియేట్ చేసినామో అది 100 పాలసీలు ఉందనుకో డైరెక్ట్గా అది 100 పాలసీకి రాదు. ఓకే, ఫస్ట్ వన్ చెక్ చేస్తుంది, ఒకవేళ మ్యాచ్ అవ్వకుంటే సెకండ్ వన్కి వస్తుంది, సో మ్యాచ్ అవ్వకుంటే థర్డ్ వన్కి వస్తుంది, అట్లా డైరెక్ట్ ఓకే మనకి లాస్ట్కి 100 పాలసీకి వస్తుంది. ఓకే, మనకి ఇక్కడ 100 పాలసీకి వచ్చి ఇది మ్యాచ్ అయిందనుకో ఇట్ విల్ గోయింగ్ టు చెక్ ద యాక్షన్. ఓకే, వెదర్ ఇట్ ఈస్ అలో ఆర్ డినే. సో ఇక్కడ అలో అయితే అలో చేస్తుంది, డినే అయితే డినే చేస్తుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ద రూల్ ఈస్. సో ద ఫైర్ వాల్ ఈస్ గోయింగ్ టు వెరిఫై. ఓకే, ద ఫైర్ వాల్ ఈస్ గోయింగ్ టు లుక్ ఫర్ ద పాలసీస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అప్రోచ్. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు వెరిఫై ద పాలసీస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఓకే, దట్ ఈస్ ద అప్రోచ్ ఆఫ్ ద పాలసీ లుకప్. ఇక్కడ మనకి పాలసీస్లో యాక్షన్స్ మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయి. నేను యాక్షన్స్ గురించి చెప్పాను కదా, మనం నిన్న డిస్కషన్ చేసాం కదా పాలసీ ఎన్ఫోర్స్మెంట్ అని. ద పాలసీ విల్ ఎన్ఫోర్స్ ద పాలసీ ఈస్ గోయింగ్ టు ఎన్ఫోర్స్ ద ట్రాఫిక్ బేస్డ్ అపాన్ ద యాక్షన్. సో మనకి ఇక్కడ అలో అయితే ట్రాఫిక్ అలో చేస్తుంది, డినే అయితే డినే చేస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయి. ఓకే, సో మల్టిపుల్ యాక్షన్స్ ఏమేమి ఉంటాయి అంటే ఇన్ ద పాలసీ విల్ బీ హ్యావింగ్ ఫస్ట్ అలో, ఓకే, డినే, డ్రాప్, రీసెట్ క్లయింట్, ఓకే, reset server and reset both. ఓకే, ఇక్కడ మనకి యాక్షన్స్లో ఫస్ట్ అలో ఉంది కదా, అలో అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు అలో ద ట్రాఫిక్ వాట్ ఎవర్ ద ఓకే ట్రాఫిక్ పాలసీ ఇట్ ఈస్ గోయింగ్ టు మ్యాచ్, ఇట్ ఈస్ గోయింగ్ టు అలో ద ట్రాఫిక్. ఓకే, ఇక్కడ డినే అంటే బ్లాక్ చేస్తుంది ట్రాఫిక్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ డినే ఇట్ ఈస్ గోయింగ్ టు బ్లాక్, అండ్ ఆల్సో డ్రాప్ కూడా బ్లాక్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ డినే అండ్ డ్రాప్ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్లాక్ the traffic, and also deny also block the traffic. But why we are using two? Deny and drop on same action. Okay, deny and drop on firewall going to block the traffic, but we have slight difference. Okay, we have a slight difference in deny and drop.
Do anyone know what is difference between deny and drop? Even though it is blocking the traffic, we will be having slight difference. Do anyone know that difference? The difference between deny and drop? Anyone? Okay, I will tell you. Okay, so deny and drop. Okay, what is difference? Okay, మనకి ఇది ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ డినే అండ్ డ్రాప్. ఈవెన్ దో both will be okay, both will be performing same action, what is the difference between? Okay, what is deny means? Deny will block the traffic. Okay, deny will block the traffic and it will send an error message. Okay, it will send error message, okay, to the client. Okay, who is our client? Whatever the PC that we are using, that is the client. Okay, it is going to send an error message. Error message means ICMP error message. Okay, ICMP error message it is going to send. Okay, but whenever you set drop as a action, okay, if you set the action as a drop, it will silently drop the traffic. Okay, it is not going to send any, okay, it is not going to send any error message to the client. Okay, it will silently drop the traffic. Okay, if you want any response from the server, or if you want to get any response from the firewall for the block traffic, you have to set the action as deny, and if you don't want, you can set the action drop. Okay, both will drop the traffic. Okay, both will block the traffic, but deny will send an ICMP error message and drop will be silently drop the traffic. Okay, and reset from client and reset server, reset both means whenever, okay, whenever we send the traffic and that is okay, the client is going to reset. Okay, it will set the action. Okay, action as a reset. And if you want to set, okay, reset from the server, okay, we can use the reset server. If you want to reset the traffic from both sides, you can, okay, you can use reset both, but mainly we are not going to use these three. So in the real time also we can going to use only these three. Okay, allow, deny or drop. Okay, so we'll mostly focus on allow, deny and drop. Okay, this will happen in the policy lookup. Now, so for our traffic we have configured a policy. Okay, it is matching any of these 100 policies and we have set the action as an allow. Okay, now the policy, okay, the firewall is going to allow your traffic and it will create a session in the session table. Once policy lookup done, the session will be created. Okay, the session will be installed in the, okay, in the session table. Okay, so this is what happened in the slow path. మనకి స్లో పాత్ ఎందుకు వస్తుంది? సెషన్ లేనందుకే కదా. సో ఫర్ ద న్యూ ట్రాఫిక్ వీ విల్ బి నాట్ హ్యావింగ్ ఎనీ సెషన్. సో దట్ ఈస్ ద రీజన్ వన్స్ ద స్లో పాత్ ఈస్ కంప్లీటెడ్, the firewall is going to install that session in the session table. Okay, now we will be having this session here in the session table. Okay, here it will create a session in the session table. Now once the slow path completes, okay, it is going to move into the fast path. Okay, we'll be having next as in fast path. So I told you, right, this is mainly for the existing sessions. Okay, it is mainly for the existing sessions. So what will happen in the existing session means, for our return traffic మనం ఇక్కడ పింగ్, ఓకే, ఇక్కడ మనం పింగ్ రిక్వెస్ట్ పంపిస్తున్నాం కదా. సో పింగ్ రిక్వెస్ట్ పంపించినప్పుడు ఇక్కడ మనకి సెషన్ ఎగ్జిస్ట్ అయ్యి ఉండదు. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు, ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు ద స్లో పాత్ and it is going to do an NAT lookup, policy lookup, everything. It is sending the traffic out. Okay, it is going to send the traffic out. మనకి రిటర్న్ ట్రాఫిక్ వచ్చినప్పుడు, ఓకే, రిటర్న్ ట్రాఫిక్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ సెషన్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఓకే, సో రిటర్న్ ట్రాఫిక్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది అంటే డైరెక్ట్గా ఇక్కడ ఫాస్ట్ పాత్లోకి వెళ్ళిపోతుంది ఫర్ ద రిటర్న్ ట్రాఫిక్. సో ద సెషన్ విల్ బీ మూవింగ్ టు ద ఫాస్ట్ పాత్. ఓకే, సో ద ఫాస్ట్ పాత్లో కూడా ఏం జరుగుతుంది రిటర్న్ ట్రాఫిక్లో మనకి, ఓకే, నాట్ లుకప్ జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఇట్ ఈజ్ ఆల్సో డూ L2 టు L4 ప్రాసెసింగ్. ఓకే, సో వాట్ ఎవర్ హ్యాపన్ ఇన్ ద ఇంగ్రెస్ స్టేజ్, ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంది కదా. సో ఇట్ విల్ ఆల్సో డూ ఇన్ ద ఫాస్ట్ పాత్, ఇట్ విల్ డూ L2 టు L4 ప్రాసెసింగ్ అండ్ ఇట్ విల్ ఆల్సో డూ నాట్ లుకప్. ఓకే, సో మనకి మెయిన్లీ ఇక్కడ నాట్ లుకప్, ఓకే, ఇది అవుట్ సైడ్ నుంచి ట్రాఫిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ మెయిన్లీ ఇక్కడ ఏమవుతుందంటే డెస్టినేషన్
నాట్ లుకప్ విల్ హ్యాపెన్. ఓకే, సో ఎందుకంటే ఇది రిటర్న్ ట్రాఫిక్ కదా, సో రిటర్న్ ట్రాఫిక్ కాబట్టి ఇక్కడ మనకి నాట్ లుకప్ జరగాల. ఎందుకు? సో మనకి ఇక్కడ ఎందుకంటే మనకి అవుట్ సైడ్ ట్రాఫిక్ నుంచి ఇన్సైడ్ వస్తుంది కాబట్టి ఇక్కడ డెస్టినేషన్ నాట్ జరుగుతుంది. సో డెస్టినేషన్ నాట్ జరిగినప్పుడు కూడా మనకి ఇక్కడ ఏమవుతుందంటే అగైన్ ఆఫ్టర్ డెస్టినేషన్ నాట్ వాట్ విల్ హ్యాపెన్, అగైన్ ఇట్ విల్ డూ అండ్ ఫార్వర్డింగ్ లుకప్ అగైన్. ఓకే, సో అగైన్ ఇట్ విల్ డూ ఫార్వర్డింగ్ లుకప్. మనకి ఇక్కడ ఫార్వర్డింగ్ లుకప్ ఎన్నిసార్లు జరిగింది? స్లో పాత్లో 2 times జరిగింది, అదేవిధంగా ఫాస్ట్ పాత్లో 1 time జరిగింది. ఓకే, ఈ నౌ ద ఫార్వర్డింగ్ లుకప్ విల్ హ్యాపెన్ థ్రైస్ హియర్ టిల్ ఫాస్ట్ పాత్. ఓకే, సో ఫస్ట్ ఫాస్ట్ పాత్లో ఏం జరుగుతుంది? L2 to L4 ప్రాసెసింగ్ అయ్యింది, నాట్ లుకప్ అయింది. సో నాట్ లుకప్లో ఏం జరుగుతుంది? మనకి ట్రాఫిక్ వచ్చేసి అవుట్ సైడ్ నుంచి వచ్చింది కాబట్టి సో ఇట్ ఈస్ అన్ ఇన్బౌండ్ ట్రాఫిక్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు డూ అండ్ డెస్టినేషన్ నాట్. ఓకే, డెస్టినేషన్ నాట్ జరగంగానే మనకి ఏం జరగాల? ఫర్ డెస్టినేషన్ ఐపీ సో ఇట్ ఈస్ గోయింగ్ టు డూ అండ్ ఫార్వర్డింగ్ లుకప్. ఓకే, మనకి రౌట్ ఎగ్జిస్ట్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే, సో చెక్ చేసిన తర్వాత వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ఈస్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ అండ్ SSL డీక్రిప్షన్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఏదైతే ఓకే లెట్స్ సపోజ్ వీఆర్ డూయింగ్ ఓకే ఐ విల్ టెల్ యూ హియర్. ఓకే, మనం ఏం చేస్తున్నాం? https://www.facebook.com అని టైప్ చేసాం. ఓకే, మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే SSL డీక్రిప్షన్ జరుగుతుంది. ఓకే, వాట్ SSL డీక్రిప్షన్ విల్ డూ మీన్స్ వాట్ ఎవర్ ద ట్రాఫిక్ దట్ వీఆర్ ఓకే యాక్సెసింగ్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఫేస్బుక్ యాక్సెస్ చేస్తున్నాం కదా, ఫేస్బుక్ అనేది ఏం ప్రోటోకాల్ యూజ్ చేస్తుంది? HTTPS, రైట్? సో దిస్ ఈజ్ అండ్ HTTPS. ఓకే, HTTPS సర్వీస్ ఇట్ ఈస్ గోయింగ్ టు యూస్. HTTPS means S means secure కదా, secure in the sense whatever the info okay whatever the Facebook or whatever the application that we are going to use it is in an encrypted format. Encrypted means it will not go, no one will see what exact the traffic is. సో మనకి ఎన్క్రిప్టెడ్ కాబట్టి మనం ఫైర్ వాల్ ఇది ఐడెంటిఫై చేయాలి అంటే డీక్రిప్ట్ చేయాలి. ఓకే, సో ద ఫైర్ వాల్ ఈస్ గోయింగ్ టు డూ అండ్ SSL decryption here. So what will happen in the SSL decryption? So it is going to decrypt the traffic and it is going to identify if this traffic belongs to facebook.com. okay, సో ఇక్కడ మనకి ఏమైంది? మనం మన బ్రౌజర్ల నుంచి మనం ఏం చేస్తున్నాం? www.facebook.com అని టైప్ చేస్తాం. ఓకే, facebook.com అని టైప్ చేయగానే మనకి ఇక్కడ ఏమవుతుంది? మనకి యాక్సెస్ వస్తుంది. యాక్సెస్ రావాలి అంటే ముందర ఏం జరుగుతుందంటే ఈ ఫైర్ వాల్ హ్యాస్ టు ఐడెంటిఫై. ఓకే, మనకు ఫైర్ వాల్ అనేది ఈ ఫేస్బుక్ని ఐడెంటిఫై చేయాలి. ఈ ఫేస్బుక్ అనేది ఫైర్ వాల్ నుంచి అలో చేయాలి. అలో చేసినప్పుడు మాత్రమే మనకి యాక్సెస్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ యాక్సెస్ రావట్లేదు అంటే ద ఫైర్ వాల్ ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్ దిస్ ఫేస్బుక్ అప్లికేషన్ అండ్ అదేవిధంగా ఈ ఫేస్బుక్ అప్లికేషన్ని ద ఫైర్ వాల్ ఈజ్ నాట్ అలోయింగ్. ఓకే, వెదర్ ద ఫైర్ వాల్ ఈజ్ నాట్ ఐడెంటిఫైడ్ ద అప్లికేషన్ ఆర్ ద ఫైర్ వాల్ ఈజ్ నాట్ అలోడ్ ద అప్లికేషన్. ఓకే, మనం సెక్యూరిటీ పాలసీలో బ్లాక్ అయినా అయ్యిండొచ్చు, లేదంటే ఫైర్ వాల్లో మనకి అప్లికేషన్ ఐడెంటిఫై అయ్యి ఉండదు. ఓకే, మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి వన్స్ ఫైర్ వాల్ అనేది SSL డిక్రిప్షన్ జరిగిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ ఓకే వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఇట్ ఈస్. ఓకే, ఎలా ఐడెంటిఫై చేస్తుందంటే ఫైర్ వాల్లో ఫర్ ఎవ్రీ ఫైర్ వాల్ దేర్ విల్ బి అన్ అప్లికేషన్ డేటాబేస్. ఓకే, సో అప్లికేషన్ డేటాబేస్ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ డేటాబేస్లో ఏముంటాయంటే అన్ని అప్లికేషన్ సంబంధించిన సిగ్నేచర్స్ ఉంటాయి. ఓకే, సో అన్ని అప్లికేషన్ సంబంధించిన సిగ్నేచర్స్ ఉంటాయి. సో మనకి ఎప్పుడైతే ద ఫైర్ వాల్ ఓకే ఈ ట్రాఫిక్ని డిక్రిప్ట్ చేసి ఓకే ఇది ఎలా ఫేస్బుక్ని ఐడెంటిఫై చేస్తుందంటే ఇట్ విల్ సెండింగ్ దిస్ అప్లికేషన్ టు ద అప్లికేషన్ డేటాబేస్ వెదర్ ఎనీ సిగ్నేచర్ ఈస్ మ్యాచింగ్ విత్ దట్ అప్లికేషన్. ఓకే, మనకి ఇక్కడ సిగ్నేచర్ మ్యాచ్ అయ్యిందంటే ఆ సిగ్నేచర్ దేనికి సంబంధించిందని చెక్ చేస్తుంది ఫైర్ వాల్. ఓకే, లెట్స్ టేక్ వీఆర్ యాక్సెసింగ్ ఫేస్బుక్ రైట్ బిఫోర్ డిక్రిప్ట్. ఓకే, మనకి డిక్రిప్షన్ చేయకముందు మనకి ఫైర్ వాల్కి తెలియదు ఇది ఏ అప్లికేషన్ అని. డిక్రిప్ట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు సెండ్ దిస్ అప్లికేషన్ టు ద అప్లికేషన్ డేటాబేస్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మ్యాచ్ ఎనీ పర్టికులర్ సిగ్నేచర్ ఈస్ అవైలబుల్. ఓకే, మనకి ఇది ఆల్రెడీ వెల్ నోన్ అప్లికేషన్ కదా, మనకి ఫేస్బుక్ అనేది ఇంటర్నెట్లో అందరికీ అవైలబుల్ ఉంది. సో ఇట్ ఈస్ వెల్ నోన్ అప్లికేషన్ and will be having the signature in the application database. Okay, now the firewall is going to match okay any of the signature in the okay application database and it is going to identify this traffic as a Facebook traffic. Okay, so ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫాస్ట్ పాత్లోనే అప్లికేషన్ ఐడెంటిఫికేషన్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ దిస్ ఈజ్ అ వెల్ నోన్ అప్లికేషన్
and we will be having a signature available in the firewall application database. Okay, సో ఇక్కడ మనకి ఫేస్బుక్ అని ఓకే తెలిసిపోతుంది. ఓకే, ద ఫైర్వాల్ ఈస్ ఐడెంటిఫై ద అప్లికేషన్. ఓకే, ఇక్కడ మనకి ఫాస్ట్ పాత్లోనే అప్లికేషన్ ఐడెంటిఫికేషన్ అయిపోతుంది. ఓకే, application identification will be done. Okay, so if the firewall is matching any of the signatures in the application database, the firewall is going to identify the application. Okay, once the application is identified, okay, what firewall is going to do is firewall is going to look for the security policy. ఎందుకు మనం ఈ ఫేస్బుక్ని అలౌ చేస్తున్నామా లేదా అని తెలియాలి కదా మనకి. ఒకవేళ ఫైర్వాల్లో బ్లాక్ చేస్తుంటే ఓకే, so it is going to look for the Facebook. Okay, Facebook. Okay, if any security policy is matching. Okay, if it is matching any security policy, an action is set to be deny or drop. Okay, so the action is set to be deny or drop, the firewall is going to drop the traffic. Okay, the firewall is going to block Facebook application. Okay, మనకి ఇక్కడ ఫేస్బుక్ అనేది యాక్సెస్ అవ్వదు. నాకు ఇప్పుడు ఎలాగైతే ఫేస్బుక్ అప్లికేషన్ యాక్సెస్ అయ్యిందంటే ఫైర్వాల్ అలో చేస్తుంటే మాత్రమే ఫేస్బుక్ అప్లికేషన్ యాక్సెస్ అయింది. ఒకవేళ బ్లాక్ చేస్తాను అనుకో మనకి ఎర్రర్ వస్తుంది, దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ అని. సో అలా మనకి ఫైర్వాల్ ఏదైతే బ్లాక్ చేస్తున్నప్పుడు మాత్రమే అలా వస్తుంది. ఫర్ సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఏ యాక్షన్ సెట్ టు బి అలో. ఓకే, మనకి ఫైర్వాల్ వచ్చేసి ఫైర్వాల్లో సెక్యూరిటీ పాలసీ క్రియేట్ చేస్తాం. ఆ సెక్యూరిటీ పాలసీలో మనకి ఏముంది, యాక్షన్ అలో ఉంది. ఓకే, యాక్షన్ వచ్చేసి అలో అని సెట్ చేసాం. సో ఇట్ ఈస్ గోయింగ్ టు మ్యాచ్ దట్. ఓకే, మ్యాచ్ దట్ పాలసీ and it is going to look for the action. So if the action is allow, okay, we will get okay Facebook application login page. మనకి ఇక్కడ ఎలా అయితే లాగిన్ పేజ్ వచ్చిందో అలా మనకి ఫేస్బుక్ అనేది యాక్సెస్ అవుతుంది. ఓకే, ఇఫ్ ద ఫైర్వాల్ ఈస్ నాట్ గోయింగ్ టు ఐడెంటిఫై. ఓకే, ఫర్ సపోజ్ నేను ఏం చేస్తున్నా అంటే www.tungabhadra-networks. ఓకే, tungabhadra-networks.in. ఓకే, ఇది నేను కొత్తగా క్రియేట్ చేశా. ఇంకా మనకి ఇది పబ్లిక్లో అవైలబుల్ లేదు. ఓకే, ఎప్పుడైతే నేను కొత్తగా అప్లికేషన్స్ క్రియేట్ చేసి ఉంటానో, ఓకే, ఎప్పుడైతే నేను కొత్త వెబ్సైట్స్ని క్రియేట్ చేసి యాక్సెస్ చేస్తున్నానో మనకి ఈ అప్లికేషన్ ఓకే ఇది పబ్లిక్లో అవైలబుల్ ఉండదు. అదేవిధంగా మనకి ఫేస్బుక్ ఓకే లైక్ హౌ ద ఫేస్బుక్ విల్ బీ హ్యావింగ్ అప్లికేషన్ డేటాబేస్ సిగ్నేచర్ అవైలబుల్ ఇన్ ద అప్లికేషన్ డేటాబేస్. మనకి కొత్తగా క్రియేట్ చేసిన వెబ్సైట్స్కి we don't have any signature in the application database. Okay, we don't have any signatures in the app database. Okay, if we don't have any signature in the application database, what it is going to do is now it is okay మనకి ఇక్కడ ఫాస్ట్ పాత్లోనే అప్లికేషన్ ఐడెంటిఫికేషన్ అయ్యిందంటే అప్లికేషన్ ఐడెంటిఫికేషన్ స్టేజ్ స్కిప్ అవుతుంది. ఓకే, సో విల్ బి హ్యావింగ్ ఆఫ్టర్ ఫాస్ట్ పాత్ విల్ బి హ్యావింగ్ అప్లికేషన్ ఐడెంటిఫికేషన్ స్టేజ్, రైట్? ఇఫ్ ద ఫైర్వాల్ ఈస్ ఐడెంటిఫై ద అప్లికేషన్ ఇన్ ద ఫాస్ట్ పాత్. ఓకే, మనకు ఫాస్ట్ పాత్లోనే అప్లికేషన్ ఐడెంటిఫై అయ్యింది అంటే the firewall is going to skip this application identification stage and it is moving into the content inspection. Okay, so content inspection లోకి వెళ్తుంది. మనకి ఒకవేళ సిగ్నేచర్స్ మ్యాచ్ అవ్వలేదు అంటే ఓకే, సో మనకి ఇక్కడ సిగ్నేచర్స్ మ్యాచ్ అవ్వలేదు. ఓకే, మనకి ఇప్పుడు మనం ఎప్పుడైతే తుంగభద్ర నెట్వర్క్స్ అని టైప్ చేసి బ్రౌజ్ చేస్తున్నామో వీ డోంట్ హ్యావ్ ఎనీ మ్యాచింగ్ సిగ్నేచర్స్. ఓకే, ఇన్ దట్ కేస్ ఓన్లీ the firewall is moving into the application identification stage. Okay, now if I type facebook.com, we will be having signatures. It will skip the application identification stage and it is moving to the content inspection. Okay, మనకి ఇప్పుడు tungabhadra-networks.in అని టైప్ చేస్తున్నాం. సో మనకి మ్యాచింగ్ సిగ్నేచర్ లేదు. మ్యాచింగ్ సిగ్నేచర్ లేనప్పుడు అది ఏమవుతుందంటే అప్లికేషన్ ఐడెంటిఫికేషన్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, నౌ వీఆర్ మూవింగ్ టు ద అప్లికేషన్ ఐడెంటిఫికేషన్ స్టేజ్. ఓకే, అప్లికేషన్ ఐడెంటిఫికేషన్ స్టేజ్లో ఏం చేస్తుంది అంటే సో ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ వెదర్ ఎనీ కస్టమ్ అప్లికేషన్ ఈస్ క్రియేటెడ్ ఆర్ నాట్. ఓకే, కస్టమ్ అప్లికేషన్. ఓకే, మనకి ఇక్కడ ఫైర్వాల్లో బై డిఫాల్ట్గా డైనమిక్గా లర్న్ చేసుకుంటుంది అప్లికేషన్. ఇంటర్నెట్ ద్వారా డైనమిక్గా అప్లికేషన్ సిగ్నేచర్ లర్న్ చేసుకుంటుంది. ఒకవేళ మనకి అది లేదు అంటే వీ హ్యావ్ టు క్రియేట్ అ కస్టమ్ అప్లికేషన్. ఓకే, నేను ఏం చేశాను అంటే నేను తుంగభద్ర నెట్వర్క్స్ అని అప్లికేషన్ క్రియేట్ చేశాను. తుంగభద్ర నెట్వర్క్స్ అని నేను కస్టమ్ అప్లికేషన్ ఫైర్వాల్లో క్రియేట్ చేశాను. ఓకే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు లుక్ వెదర్ ఎనీ కస్టమ్ అప్లికేషన్ ఈస్ క్రియేటెడ్ అన్నట్టు. బికాస్ మనకి మ్యాచింగ్ సిగ్నేచర్ లేదు కాబట్టి సో వీ హ్యావ్ టు డూ ఎన్ కస్టమ్ అప్లికేషన్ ఇన్ ఆర్డర్ టు ఫైర్వాల్ అలో దిస్ తుంగభద్ర నెట్వర్క్స్.in.
Okay, if we are not creating any custom application, it is not going to allow this Tungabhadra networks and we won't get any access. Okay, సో నేనేం చేస్తా అంటే మనకి తుంగభద్ర యాక్సెస్ తుంగభద్ర నెట్వర్క్స్ సంబంధించిన సిగ్నేచర్స్ లేవు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ కస్టమ్ అప్లికేషన్. ఓకే, ఐ హ్యావ్ క్రియేటెడ్ కస్టమ్ అప్లికేషన్. సో ఇన్ ద అప్లికేషన్ ఐడెంటిఫికేషన్ state, the firewall is going to check whether custom application is created or not. If custom application is created, it will going to check application override. Okay, application override. సో అప్లికేషన్ ఓవర్ రైడ్ ఎందుకంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ అప్లికేషన్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు ఫర్ ద L7 ప్రాసెసింగ్. ఓకే, L7 ప్రాసెసింగ్కి వెళ్తుంది. ఎందుకంటే అప్లికేషన్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఆ అప్లికేషన్లో ఏదైనా థ్రెడ్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే యాంటీవైరస్ ఏమైనా ఉందా అదంతా చెక్ చేసుకోవడానికి L7 ప్రాసెసింగ్కి వెళ్తుంది. ఓకే, సో L7 ప్రాసెసింగ్లో ఇదంతా జరుగుతుంది. ఓకే, మనం ఆల్రెడీ తుంగభద్ర నెట్వర్క్ కస్టమ్ అప్లికేషన్ కాబట్టి వీ నో నీడ్ టు సెండ్ దిస్ టు ద L7 ప్రాసెసింగ్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు డూ దట్ అప్లికేషన్ ఓవర్ రైడ్. ఓకే, ఇఫ్ యూ కాన్ఫిగర్ అప్లికేషన్ ఓవర్ రైడ్, it will skip L7 processing. Okay, it will skip the L7 processing because we already know this is our legitimate application. That's why we are creating we are creating in the firewall. ఈ ఫేస్బుక్ అనేది గ్లోబల్ అప్లికేషన్, మనకు తెలియదు ఇది ఇంటర్నెట్ నుంచి వస్తుంది కాబట్టి మనకు తెలియదు హౌ దిస్ అప్లికేషన్ బిహేవ్స్. మేబీ దిస్ అప్లికేషన్ విల్ బీ హ్యావింగ్ థ్రెడ్స్, మేబీ అప్లికేషన్ విల్ బీ హ్యావింగ్ యాంటీవైరస్. సో ఫర్ దట్ పర్పస్ వీఆర్ సెండింగ్ ఇట్ టు ద L7 ప్రాసెసింగ్. మనకు ఆల్రెడీ తుంగభద్ర నెట్వర్క్స్ అనేది లెజిటిమేట్ అప్లికేషన్ కాబట్టి వీఆర్ గోయింగ్ టు డూ అన్ అప్లికేషన్ ఓవర్ రైడ్. ఓకే, సో ఇఫ్ యూ కాన్ఫిగర్ అప్లికేషన్ ఓవర్ రైడ్, it is going to skip L7 processing. Okay, after application override, what it is going to do, it is going to check again security policy. Okay, it is going to check security policy whether we have allowed Tungabhadra networks. Okay, whether we have allowed Tungabhadra networks application from our firewall or not. Okay, if it is allowed, okay, if the action is set to be allowed, okay, we will get an access to the Tungabhadra networks.in. Or if the action is if the action is set to be deny or drop, okay, we are not getting an Tungabhadra networks application, okay, or Tungabhadra networks website access. Okay, this is what happened in the application identification stage. Okay, once this application identification stage completes, it will get into the content inspection. Okay, so what will happen in the content inspection means it will going to check, okay, it will be having advanced threat intelligence. Okay, advanced threat intelligence, so where it is going to verify for if any threats, it is going to check any threats or antivirus or malicious, if we have any malicious content in the particular website. So it is going to verify in the content inspection. Okay, so if any threats or antivirus or malicious contents is identified, the firewall will drop the traffic. Okay, the firewall will drop the traffic, it is not going to send the traffic out. Okay, so even if any threats or antivirus malicious content is not identified in that particular application, the firewall will allow the traffic, or otherwise it is going to drop the traffic. Okay, so once this content inspection completes, then only it is moving. Okay, once this content inspection completes, so here we have done the SSL decryption, right? So for here we did an decryption. Okay, because we are using HTTPS, which is an encrypted traffic. Okay, సో మనం డీక్రిప్ట్ చేసినాము అంటే మనం మళ్ళీ బయటికి సెండ్ చేసేటప్పుడు ఎన్క్రిప్షన్ మనం ఎలాగైతే రిసీవ్ చేసుకున్నామో అలాగనే బయటికి సెండ్ చేయలేము. ఇక్కడ మనకి ఎన్క్రిప్టెడ్ ట్రాఫిక్ వచ్చింది కాబట్టి మనం ఎన్క్రిప్ట్ చేసే పంపించాలి. ఓకే, ఎందుకంటే మనం డీక్రిప్ట్ ఎందుకు చేసుకున్నాం, మనం ఇన్స్పెక్ట్ చేయడానికి డీక్రిప్ట్ చేసుకున్నాం, అదే మన పర్పస్ కోసం డీక్రిప్ట్ చేసుకున్నాం. ఓకే, సో వన్స్ whenever how the traffic receives, whether it is encrypted decrypted, how we have to receive the traffic, in the same way we have to send out. మనం encrypted traffic వచ్చింది కాబట్టి we have to encrypt the traffic. సో ఇక్కడ ఏమవుతుందంటే again it will re-encrypt. Okay, the firewall re-encrypt that SSL traffic. Okay, and it will be moving into the egress stage. Okay, it will be moving to our egress stage. So egress stage is our last
egress stage is our last stage where it is going to check, okay, if any cost policy is applied. Okay, so I think quality of service, I think do anyone know about QoS, quality of service? Anyone? Anyone know about quality of service? సో ఓకే, ఐ విల్ టెల్ యూ, నో ఇష్యూస్. సో మనకి ఇప్పుడు ఓకే, మనం ఇప్పుడు మొబైల్లో డేటా యూజ్ చేస్తాం కదా, మనం మొబైల్లో డేటా యూజ్ చేస్తున్నాం. సో మనం రీఛార్జ్ చేసుకుంటాం. ఓకే, మనం ఒక 1 GB రీఛార్జ్ చేసుకుంటాం. ఓకే, మనం ఒకటేసారి 1 GB, ఓకే, ఓకే మనం ఒకటేసారి 1 GB యూజ్ చేయలేం. ఓకే, ఎలా అంటే మనం ఇక్కడ ఏమవుతుందంటే ఫైర్ వాల్ వచ్చేసి, ఐఎమ్ జస్ట్ టేకింగ్ సింపుల్ సినారీ. ఓకే, ఈ ఫైర్ వాల్ ఏం చేస్తామంటే మనం బ్యాండ్విడ్త్ని లిమిట్ చేస్తాం. ఓకే, లెట్స్ టేక్, ఓకే, ఈ సినారీ కాదు మనకి. ఓకే, మనం ఒక కంపెనీ తీసుకుందాం. కంపెనీలో ఒక 10 యూజర్స్ ఉన్నారు. ఓకే, 10 యూజర్స్ ఉన్నారు. వీళ్ళకి మనం బ్యాండ్విడ్త్ షేర్ చేయాలి. మన దగ్గర ఒక 100 GB ఉంది. ఓకే, సో మనకి ఇక్కడ ఒక 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, సో ఈ 100 GBని మనకి వీళ్ళకి డివైడ్ చేయాలి. ఓకే, మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఒక కాస్ట్ పాలసీ క్రియేట్ చేస్తాం. ఓకే, కాస్ట్ పాలసీ క్రియేట్ చేసి వీఆర్ లిమిటింగ్ ద బ్యాండ్విడ్త్ ఫర్ ద యూజర్స్. కాస్ట్ పాలసీ క్రియేట్ చేసి, సో వీఆర్ లిమిటింగ్ బ్యాండ్విడ్త్ ఫర్ ద సర్టెన్ యూజర్స్. ఓకే, మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ యూజర్ వచ్చేసి ఒక 100 MB మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓకే, సెకండ్ యూజర్ వచ్చేసి ఒక 300 MB యూజ్ చేసుకోవాలి. Even though we have 100 GB, we cannot allocate 100 GB at a time to all the users, because buying an 100 GB is cost effective, right? మనం 1 GB డేటా కొనాలంటే చాలా, ఓకే, చాలా అమౌంట్ అవుతుంది. ఒకవేళ 100 GB కొనాలంటే ఇంకా ఎక్కువ అవుతుంది కదా. మన 100 GBని మనము ఒకేసారి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసామంటే ఇట్ విల్ బీ కాస్ట్ ఎఫెక్టివ్. ఓకే, 100 GB ఒకే రోజులో అయిపోగొడతారు. అలా కాకుండా మనకి 100 GB, ఓకే, మనం ఫస్ట్ యూజర్ వచ్చేసి ఓన్లీ 100 MBనే యూజ్ చేయాలి. సెకండ్ యూజర్ వచ్చి 300 MBనే యూజ్ చేయాలి. థర్డ్ యూజర్ వచ్చేసి లైక్ ఐఎమ్ గోయింగ్ టు అలొకేట్ ఓన్లీ 50 MB ఫర్ దిస్ యూజర్. Likewise, we are going to limit the bandwidth for the particular users. Okay, so by using this cost policy, we are going to limit the bandwidth for that particular users. Okay, for that purpose, we are going to create cost policy. మనం egress stage లోనే ఎందుకు cost policy క్రియేట్ చేస్తున్నామంటే, so we are going to configure cost policy only on the egress interface, because ఇక్కడ నుంచే కదా మనకి ట్రాఫిక్ వెళ్ళేది, అదేవిధంగా బయట నుంచి ట్రాఫిక్ వచ్చేది. సో మనకి ఎక్కడైతే ట్రాఫిక్ బయటికి వెళ్తుందో అక్కడ మనం కాస్ట్ పాలసీ క్రియేట్ చేస్తాం. ఓకే, ఓన్లీ యూ కెన్ కాన్ఫిగర్ కాస్ట్ పాలసీ ఆన్ ద ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఆర్ ఈగ్రెస్ ఇంటర్ఫేస్. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కాన్ఫిగరింగ్ ఈగ్రెస్ పాలసీ ఆన్ ద, ఓకే, కాస్ట్ పాలసీ ఆన్ ద ఈగ్రెస్ స్టేజ్. ఓకే, once this cost policy is done, so we are sending a traffic out. Okay, so if everything is qualified, then only it comes to the egress stage, right? So once this cost policy is also completed, the traffic will be sent out through exit interface or egress interface. Okay, in this case, what is our egress interface? Ethernet 1/2. Okay, మనం ఇట్లా ట్రాఫిక్ని సెండ్ చేస్తాం బయటికి. మనకి ట్రాఫిక్, ఓకే, మనకు ఒక ట్రాఫిక్, ఓకే, ఒక ట్రాఫిక్ మనకి ఇన్సైడ్ ఫైర్ వాల్కి రీచ్ అయిన తర్వాత అవుట్ సైడ్కి వెళ్ళాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ద ట్రాఫిక్ అవుట్, so it has to be qualify all these steps whatever we have discussed here. All these steps needs to be qualified. The certain traffic need to qualify all these stages and all this process if the traffic, okay, if the firewall need to be send the traffic out. Okay, so these are the stages that are involved, okay, that the firewall is going to involve, and the firewall is going to verify inside the firewall. Okay, so these are about life of a packet or packet flow inside the firewall. Do you have any doubts or do you have any questions? Any questions, guys? అర్థమైందా చెప్పింది? ప్యాకెట్ ఫ్లో ఎలా, ఇంగ్రెస్ స్టేజ్ ఏంది, స్లో పాత్ ఏంది, ఫాస్ట్ పాత్ ఏంది, అప్లికేషన్, ఓకే, ఫైర్వాల్ అప్లికేషన్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది, అదేవిధంగా కంటెంట్ ఇన్స్పెక్షన్ ఎలా చేస్తుంది, స్లో పాత్లో ఏం జరుగుతుంది, ఫాస్ట్ పాత్లో ఏం జరుగుతుంది. ఆర్ ఏబుల్ టు ఫాలో మీ? ఫాలో అవుతున్నారా? అర్థమైందా?
Yes, yes. Okay. Others are able to follow me? Yes, sir. Okay. Yes, sir. Yeah. And we have, okay, I told you, right? In flows, C2S, S2C flow, we have a session states. So we are going to discuss now that session state, okay? So once traffic receives on the firewall, the what stage it will be moving first and what is other stage it is moving. Okay, I will discuss one by one. We have here, we will be having seven stages, seven states, okay? The first one is free state, okay? Open state, okay? Active, discard, closing, okay, closed. How many we have? Free, open, active, discard, closing, closed. Okay, we'll be having six states. Okay, so what will happen in the free state? Okay, free state in the sense the, okay, it is available in the, we'll be having buffer. Okay, packet buffer, or we'll be having free bucket. Okay, so మనకి ఇక్కడ let's suppose, okay, so we'll be having like, okay, let's take, this is a simple example. Okay, I'm taking a bucket and we'll be having, okay, for every firewall we'll be having multiple, okay, we'll be having certain limit of sessions, and let's take, we'll be having 2 lakh sessions. Okay, for one firewall it is going to support 2 lakh sessions. Okay, so now it is maximum 2 lakh sessions, right? If there is no traffic receives on the firewall, okay, the 2 lakh, okay, whatever the 2 lakh sessions that it is going to support, it will be in the free bucket. Okay, now all the 2 lakh sessions, 2 lakh sessions will be in the free bucket. Okay, or free buffer, we can take it as a buffer. Okay, so it will be available in the free buffer, so that will be calling as a free state. Okay, so whenever we receive a traffic, okay, whenever we receive a first packet, okay, let's take in your, okay, let's take in your terminology, whenever you receive first packet, which is a SYN packet, okay, in the TCP connection, okay, so you can see first packet, right? SYN packet. Okay, whenever the firewall receives a SYN packet from the PC, whenever the firewall receives a SYN packet, it is moving into the, okay, it is moving into the open state. Okay, so from, okay, from 2 lakh free sessions, one, it will take one session. Okay, it will take one session and it will be moving into the open state. Okay, when we receive, or when firewall receive SYN packet. Okay, when firewall receives SYN packet, it will be moving into, it will take one session out of 2 lakh sessions and it is moving into the open session. Now how many free sessions will be available in the free buffer? 1,99,999 sessions available, because we receive SYN packet, okay, from our PC. So from this, okay, free 2 lakhs sessions, it is taking one session and it is moving to the open state. Now this will be in the free sessions. Okay, 1,99,999 free sessions will be available in the free buffer. Okay, so once we receive the SYN packet, and it will be sending SYNAC, okay, it will be sending ACK, right? So once the connection is established, the firewall is going to check the firewall policies, right? So if the firewall security policy is matching, and we set the action as allow, okay, we set the action as allow, it will be moving into an active state. Okay, once the firewall, okay, once the firewall matches the policy, okay, once the firewall matches the policy and action is allowed, okay, and action is allowed, it will be in the active state. Okay, it will be in the active state. Whenever the firewall is allowing the traffic, then only you can see the particular state as an active state. Okay, then what is, okay, what is discard state? Okay, what is discard state means, okay, if the firewall is dropping, okay, if the firewall is deny denying the traffic, okay, if the firewall is denying the traffic, okay, and that the session will be in the discard state. Okay, the session will be in discard state. Okay,
So the firewall will be in the deny, whenever the firewall denying the traffic. Denying the traffic in sense we have an policy matching with action deny or drop. Okay, so that will be calling as an whenever the firewall is denying the traffic, the session will be in the discard state. Okay, the firewall will be having a session in the discard state, and it will be in the discard state. Okay, and when it is going to in the closing state. Okay, so now now what will happen means now every once every data is shared between your client and the server. Okay, all data will be shared in client and server. Now the client want to reset the now client want to close the session. Okay, it will send the fin, right? It is sending the fin packet. Whenever you want to close the session gracefully, the TCP session, you will send a fin packet, right? Whenever the firewall receives the fin packet, it is going to when firewall receives the fin packet from any side. From any side means whether it is from the client or whether it is from the server side. So the state, the firewall will move the firewall will be the session will be in the closing state. Okay, so even though the firewall the session will be in the closing state, the firewall still still monitoring the traffic. Okay, the firewall will still monitor the traffic. The firewall will still monitor the traffic. Okay, because why it is, even though we have received a fin packet from one side, why it is still monitoring traffic means it will send the fin packet. Okay, let's take our client send a fin packet. Even though it send the fin packet, it has it has some data. It has some other data that needs to be sent to the server again. Okay, now at that case the client will the client will be reset this fin and it will send the data. Okay, so in that case it again moving into the from closing state to it is again moving to the active state, because it has some other data needs to be sent to the server. So it will reset the fin and it will be sending the data, and the firewall is allowing the traffic, right? So it is moving from closing state to closed state. Okay, that is how the firewall will still monitoring even though it is in the closing state. Okay, so when it is move the closing statements, whenever the firewall receives fin, when firewall receives fin from both sides, fin from both sides, so the firewall it will close the session. The firewall will close the session, and whatever the session that we have occupied, it again move into the free buffer. Okay, now whatever the session that we have occupied from closed state, it is again moving into the free state. Now it again added it to the it again added to the free buffer. Now again we will be having 2 lakhs free sessions in the free buffer. This is how the states are going to change. So in these states, some sessions some states will be transition states and some state will be a stable state. I think I have missed one more session, it seems. Sorry, I have missed one more session, which is init. We'll be having init session. So sorry, I have missed this. Between open and active, we'll be having init state. Whenever we receive a SYN packet from the user or from the client, it will be in the open state, and once it completes once it receives SYNAC and acknowledgement, it will be moving to the init state. And once it receives acknowledgement, it is going to check the security policies, and it is going to so if the security policy is matching and action is set to be allowed, the session will be moving into the active state. So I have missed this init state between open and open and active. So here we'll be having transition states and stable states. Transition state. So what are the transition state means? So whatever the free state, open state, closing state, and closed state are the transition states. Why? Because transition states are the states which we cannot see with our eyes. Within fraction of seconds, it will be moving from this to this, and it is moving from open to init. So that is the reason we cannot see with our eyes. So that will be calling within the seconds it will transit. It
it will transit from one state to another state. Okay, so free state, open state, closed state we cannot see with our eyes, but we will have some stable states. Okay, we'll be having stable states. So what are those stable state means? Rest of the things. Okay, init state, active state, discard state. Okay, so we can see with our eyes where, okay, here we have mentioned, right, session states. So you can see here. Okay, you can see here in the flow table, init state, okay, or active state or discard state. Okay, so those are the transition states, and okay, whatever the 7 states we have available, some of them are transition states because they are quickly moving. Okay, within fraction of seconds it will moving from one state to another state. But stable states are those, they will be okay, they will stay in that state for particular time, and it will be moving from, it will moving to the other state. Okay, so if it is allowed, it is in the active. Okay, it will be always in the active whether if the firewall is allowing the traffic, and it will be moving to discard whenever we, okay, whenever we block that particular traffic. Okay, so these are the states, and this is about the packet flow. I think it's been a long session, which is 1 hour 20 minutes. So these are about okay, the firewall fundamentals. Okay, packet flow inside the firewall, as well as packet, okay, session states. Okay, this completes our, okay, yesterday we have completed some part of firewall fundamentals, and today this is a part 2 of firewall fundamentals. Okay, so do you have any questions or do you have any clarifications that you need on this? Anything, guys? You are able to follow me, right? అర్థమవుతుంది కదా చెప్పేది? Anyone is not able to understand anything? అర్థమవుతుంది. Yeah. Others? మీకు ఎక్కడ అర్థం కాకుండా నన్ను స్టాప్ చేసి అడగొచ్చండి, ఎందుకంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ విల్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద Palo Alto firewall. Whatever the I have teach right now, it is exactly what's happening inside the Palo Alto firewall. This is only Palo Alto, not any other firewalls. Okay, this is exactly what will happen inside every Palo Alto firewall, whether it is software or whether it is hardware. These things, okay, whenever we receive a traffic, okay, whenever we receive a traffic on the firewall, that if the traffic has to be qualified and the traffic has to be sent out, it needs to be passed all this process. Okay, so it will take, okay, we have, okay, we are learning this process, okay, 1.5 hour, but this will happen behind the firewall within fraction of seconds. Okay, so the firewall will be processing all this data within fraction of seconds, and within fraction of seconds we will get an access to the Facebook. Okay, so but within a fraction of seconds, how this will happen means the firewall will take and care this. Okay, so you need to understand what will happen if any traffic reaches on the Palo Alto firewall. Okay, this is what it is going to the ingress stage, slow path for the new traffic. If it is existing session, it is going to the fast path. Okay, and if the application is identified in the fast path, it will skip for the application identification. We can call it as an app ID as well. Okay, so if the application is not identified in the fast path, it is moving to the application identification, and this will happen in the application identification stage. And once it's complete, it comes to the content inspection, and once content inspection completes, it is going to the egress stage. Once, okay, if the traffic reaches the egress stage, it is obviously going to send the traffic code through the exit interface. Okay, this is what happened in the flow packet flow. Okay, or life of a packet, and these are the states that we can see on the particular session. Okay, any question, guys? Any question or any clarification that you need? Karthik, Yeah. Venkat this side. Yeah, Venkat, yes, go ahead. Yeah, so my question was like, let us say if in organization the user is like using ChatGPT for more than a couple of times in a day. So as a network security engineer, I'm trying to stop that ChatGPT profile through the firewall. Yeah. So my question was like, this traffic was existing one, right? So Yeah. it will go to the fast path. Yes. So how can we stop this the URL to this user? Yeah, actually how we can, okay, how we can block the traffic means you can create an security policy then. Okay, you can create a security policy,
and it is going to, if you okay, if it is going to access again, it is going to the fast path. Okay, it is identifying it is already existing traffic, and it is once the traffic, okay, once the session is already exist, it is going to identify the application, right? So it is going to application as a chat GPT, and after that it is going to check for security policy as well. After application identification, so it is going to check whether we have configured any security policy to allow or deny. So we have configured now the deny policy, right? So it is going to deny that chat GPT here. So I have one more question regarding this one. So let us I mean, yesterday you told me like we can do for let us say if we got like 100 users, you said like we can deny some of the applications to only few Particularly, users. yes, that's correct. Yeah. So if, let us say like if we deny this chat GPT in the security policy, it will deny to everyone, right? Yeah, in the security policy, we have also discussed, okay, in the security policy, it is going to match all the tuples, right? So I told you, right, in the security policy, whatever the tuples that we have extracted, it is going to match with the policy, okay? While creating But a policy, so while it creating is a a policy, yeah, go ahead, go ahead. sir, Yeah, it is a existing traffic, right? So yeah, it won't go to the first stage, like I yeah, mean it slow is, path. It yeah, will it is going to it the will fast path. directly go to, In the yeah. fast part also, we have a security policy, okay, security policy lookup, right? So it is also going to verify that the particular, okay, in the security policy, not only we are denying based upon the application, okay. So if you want to deny any source IP, so you have to mention the source IPs that you want to deny, or if you have any source username, okay, you can also use the source username. And if you want to block a particular session based upon the application, you have to, okay, you have to mention the application as well. So not only based on the application, you can also configure security policy to deny based upon the IP address, source, and also if you want any service, okay, like ports 443 or 80 or any SSH session, you can also configure in the security policy. It is going to match, okay, once this application is identified, it is going to match if any security policy is available for this particular session. Not session in sense, not only application, it is going to check IP, username. If you have configured, if you are not configuring, if you have configured only application, it is going to check only application only. Okay, Yeah, got it. yeah, Thanks, Karthik. yeah, no issues. Any questions, guys? Yeah, I think it is a lengthy session, but you have to know what will happening in the, okay, each and every stage. So I have taken this time, okay. So if you have no questions or no doubts or no, if you don't need any clarification, so we can wind up this session here. So we have already shared, okay, the software that needs to be installed in your laptop, right? So I have also shared one reference, okay. Harsha also shared one reference video, right? So go through this video once and install, okay, download, first download all every okay, download every software that I have shared. I have also shared Palo Alto image, which is okay, like it will be having 3 GB or 4 GB. I have shared EVNG image, which is also okay, it is also, I think it is 7 GB. So first you have to download everyone, so download every software and go through the video once, and based upon the video and the steps I have, okay, I have mentioned in the video, do as it is. So if you have still, okay, if you stuck anywhere or if you need any help, just reach out to me or Harsha, okay, and you can just mention in the chat, WhatsApp chat. So we will be available and will help you to resolve this, okay. So just do that, okay. Tomorrow we are going to do our first lab, okay. So you can try to set up your lab. If you have any questions or queries, we can okay, we can sort out it, okay. So just proceed with the lab setup today, okay, and we can connect tomorrow at the same time, and we can going to do our first lab tomorrow, okay. So thanks, guys, thanks for joining this today's session. I think it is a lengthy session, but thanks for your patience.
సో హ్యావ్ ఏ గుడ్ డే. Bye. Thank you. Thank you.